మిత్రులందరికీ స్వాగతం. సో ప్రీవియస్ వీడియో లెక్చర్ సిరీస్లో భాగంగా అంటే ఫ్రీ CCNA జీరో టు హీరో కోర్స్లో భాగంగా మనం VLAN గురించి నేర్చుకున్నాం, ఇంటర్ VLAN రౌటింగ్ గురించి నేర్చుకున్నాం, తర్వాత స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్, రైట్. సో లూప్ ఎలా ప్రివెంట్ చేస్తాం, తర్వాత పర్ VLAN స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది BPDU గార్డు, రైట్. సో పోర్ట్ ఫాస్ట్ ఆపరేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసుకున్నామండి. సో ఈ టాపిక్స్ అనేవి మనం ఏ విధంగా నేర్చుకున్నామంటే యాజ్ ఏ ఇండివిజువల్ టాపిక్గా నేర్చుకున్నామండి. సో మనకు ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీస్లో ఈ టాపిక్ మీద లేనందువలన సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఏవైతే VLAN కాన్సెప్ట్ నేర్చుకున్నామో అదే VLAN కాన్సెప్ట్ని మరియు స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ని క్లబ్ చేసి ఒక ప్రాజెక్ట్ అయితే చేద్దామండి. సో అప్పుడు ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో VLAN స్పానింగ్ ట్రీ ఆపరేషన్ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది మరింత మంచిగా అర్థమవుతుందండి. సో ఇక్కడ ఐడియా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కన్సిడర్ చేసిందంటే మనకు VLAN కాన్సెప్ట్ ఉంది కదండి, వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ కాన్సెప్ట్ ఉంది కదా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఎగ్జాక్ట్గా ఒక 3 VLANs అనేవి క్రియేట్ చేస్తున్నాం. సో ఏమేమి VLANs క్రియేట్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ VLAN 10, VLAN 15, VLAN 20 అనేది 3 క్రియేట్ చేస్తున్నాం అండి. సో అంటే ఇదొక ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బ్లాక్ తీసుకుందాం, రైట్. సో ఈ బ్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఏ అనుకుందాం, ఇది బ్లాక్ బి సమ్వేర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నాం. సో అదేవిధంగా ఇది ఒక బ్లాక్ సి, ఇది ఒక బ్లాక్ డి అనుకుందాం. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో డిఫరెంట్ VLANs అనేది క్రియేట్ చేస్తున్నా. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో దీన్ని తీసుకుందామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ VLAN 10 అనేది HODC రిలేటెడ్, అంటే ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సమ్మదర్ ఏదో ఒక కాలేజీ తీసుకున్నప్పుడు ఆ సినారియో యూజ్ చేసుకొని మనం ఇక్కడ VLANs స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ లూప్ ప్రివెన్షన్ కోసం మాట్లాడుకుంటున్నామంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అందరు HODని మనం ఒక దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టలేం కదండి. సో అప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఏదైతే ఫిజికల్ స్విచ్ ఉందో దీన్ని లాజికల్గా మల్టిపుల్ స్విచ్చెస్గా డివైడ్ చేస్తాం. దానికి అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటండి వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ కాన్సెప్ట్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే నేను దీన్ని లాజికల్గా 3 VLANsగా క్రియేట్ చేస్తున్నా, అంటే 3 లాజికల్ నెట్వర్క్స్గా క్రియేట్ చేస్తున్నా. ఒకటి VLAN 10, ఇంకొకటి VLAN 15, ఇంకొకటి VLAN 20, రైట్. సో ఇప్పుడు VLAN 20 కింద ఎవరిని అసైన్ చేస్తానంటే ఇక్కడ ఉండే సిస్టమ్స్కి HODని అసైన్ చేస్తాను. నెక్స్ట్ VLAN 15 కింద సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ ఆర్ టీచర్స్ ఉన్నారనుకో వాళ్ళకి అసైన్ చేస్తాం. నెక్స్ట్ VLAN 20 కింద మనకు స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ని అనేది అసైన్ చేస్తాం. అంటే వీళ్ళందరూ సింగిల్ స్విచ్ కింద ఉన్నా కానీ ఇప్పుడు మనం VLAN కాన్ఫిగరేషన్ చేయడం వల్ల ఇప్పుడు ఏదైతే VLAN 10 ఉందో అది VLAN 15తో VLAN 20తో కమ్యూనికేట్ కాదు. అంటే ఒక VLAN ఇంకొక VLANతో కమ్యూనికేట్ కాదు. ఒకవేళ మీరు ఒక డిఫరెంట్ VLAN ఇంకొక డిఫరెంట్ VLANతో కమ్యూనికేట్ కావాలంటే మనం చెప్పుకున్నట్టుగా ఇంటర్ VLAN రౌటింగ్ కాన్సెప్ట్ అనేది రౌటర్ ఆన్ స్టిక్ అనేది చెప్పుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ మనం సింపుల్ ల్యాండ్ నెట్వర్కే తీసుకుంటున్నాము, అంటే సింగిల్ IP అడ్రస్ తీసుకొని మనం రౌటర్ ఆన్ స్టిక్ కాన్సెప్ట్ తీసుకోకుండా మనం జస్ట్ VLANs అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు బ్లాక్ బి ఉంది కదా, అక్కడ మరి నేను VLAN 10, 15, 20 అనే VLANs క్రియేట్ చేస్తున్నా అండి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది EC డిపార్ట్మెంట్ అనుకుందాం, ఇది ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అనుకుందాం, ఇది కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అనుకుందాం. ఇక్కడ HOD ఉంటాడు, యాజ్ వెల్ as ఇక్కడ CSE ఫ్యాకల్టీ ఉంటారు, యాజ్ వెల్ as CSE స్టూడెంట్స్ ఉంటారండి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందనుకుందాం. సో ఇక్కడ IT HOD ఉంటాడు, యాజ్ వెల్ as ది IT రిలేటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు, దెన్ మరి ఎవరు ఉంటారండి, స్టూడెంట్స్ ఉంటారు. అదేవిధంగా ఈ బ్లాక్ డి తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ సివిల్ ఇంజనీరింగ్ ఉందనుకుందాం. సో ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ఉంటారు, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ HOD ఉంటాడు, స్టూడెంట్స్ ఉంటారండి. ఇక్కడ మెయిన్ పర్పస్ ఆఫ్ VLAN ఏంటంటే ఇక్కడ ఎవరైతే HODs ఉన్నారో సపోజ్ VLAN 10 ఉన్నారో వాళ్ళు మాత్రమే మిగతా HODsతో కమ్యూనికేట్ కావాలి. ఎందుకంటే లోకల్ ఏరియా నెట్వర్క్లో ఉన్నా కానీ ఈ VLAN 10తోనే మాత్రమే కమ్యూనికేట్ కావాలి. సో అప్పుడు మనం VLAN కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామని తెలుసు. అదేవిధంగా ఫ్యాకల్టీతోనే కమ్యూనికేట్ కావాలి, స్టూడెంట్స్తోనే కమ్యూనికేట్ కావాలి. సో ఇది జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మనం ఈ రిక్వైర్మెంట్ అనేది తీసుకుంటున్నాం, రైట్. సో 3 VLANs క్రియేట్ చేస్తున్నాం, ప్రతి VLAnsకి నేమ్ అనేది అసైన్ చేస్తున్నాం అండి. సో కంప్లీట్ అయిన తర్వాత మనం కనెక్టివిటీ అనేది వెరిఫై చేస్తాం, సేమ్ VLAN పింగ్ అవుతుందా లేదా. డిఫరెంట్ VLANకి పింగ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇవి సేమ్ స్విచ్ కింద ఉన్నా కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అవ్వవు, ఎందుకంటే డిఫరెంట్ VLAN కాబట్టి. దాన్ని ఎగ్జాక్ట్గా చూస్తామండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం కదా. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ స్విచ్ కనెక్టివిటీ ఉంది కదా, ఇక్కడ లూప్ అనేది ఉందా లేదా, రైట్.
సో లూప్ ప్రివెన్షన్ చేయడానికి మనం యూజ్ అయ్యే ప్రోటోకాల్ ఏంటండి, స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అని తెలుసు. అంటే స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఎప్పుడైతే లూప్స్ ఉంటుందో సో లూప్ అనేది సో మనకు ఆల్టర్నేటివ్ పోర్ట్ ఆర్ బ్లాక్ పోర్ట్గా క్రియేట్ చేస్తుంది ఎప్పుడు స్పానింగ్ ట్రీ క్యాలిక్యులేషన్స్లో, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్లో మనకు ఓన్లీ ఒక వీలానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అని తెలుసు, రైట్. ఓన్లీ సింగిల్ వీలానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఏది స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనం ఎన్ని వీలాన్స్ క్రియేట్ చేస్తున్నామండి, 3 వీలాన్స్. ఒకటి వీలాన్ 10, ఇంకొకటి 50, ఇంకొకటి 30. సో ఇప్పుడు మనం ప్రతి వీలాన్కి మనము ఎవరు స్పానింగ్ ట్రీ రూట్ బ్రిడ్జ్ కావాలని మనం అనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసే సిస్కో ప్రోటోకాల్ ఏంటండి, బై డిఫాల్ట్ PVSTP ప్లస్, అంటే పర్ వీలాన్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. అంటే ప్రతి వీలాన్కి మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది అసైన్ చేయొచ్చు. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటండి, ఫస్ట్ వీలాన్స్ అనేవి క్రియేట్ చేయడం. వీలాన్స్ క్రియేట్ చేసిన తర్వాత స్విచ్ టు స్విచ్ ఇంటర్ఫేస్ మనం ఏం చేయాలండి, ట్రంక్ పోర్ట్ చేయాలి. ఎందుకు ట్రంక్ పోర్ట్ చేయాలి, ఇది మల్టిపుల్ ఇంటర్ఫేస్ని క్యారీ తీసుకెళ్తుంది కాబట్టి ట్రంక్ పోర్ట్ 8.0.1Q అని మనం నేర్చుకున్నాం కదండి ట్రంకింగ్ ప్రోటోకాల్, అది ఇంప్లిమెంట్ చేయాలి. అది కంప్లీట్ అయిన తర్వాత మనం పర్ వీలాన్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ చేయాలండి. సో చేసిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేద్దామంటే BPDU గార్డ్ అవి నేర్చుకున్నాం కదా, రైట్. పోర్ట్ ఫాస్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం కదా, దాన్ని ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేసి మనం ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేద్దామండి. సో దట్ మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. సో ఫస్ట్ అయితే నేను ఒక 4 స్విచెస్ తీసుకుంటున్నానండి, రైట్. సో ఫస్ట్ నేను ఇది ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ మనం న్యూ ప్రాజెక్ట్కి వెళ్దాం. సో ఇక్కడ నేను స్విచెస్ తీసుకుంటున్నాను అండి. సో ఇక్కడికి మీరు ఎండ్ డివైజెస్కి వెళ్ళి, రైట్. సో ఇక్కడ ఇంటర్మీడియట్ డివైస్ నెట్వర్క్ డివైస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు స్విచ్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఈ ప్రాజెక్ట్ పర్పస్ కోసం 2960 స్విచ్ వాడదామండి. సో ఈ స్విచ్ మీద సెలెక్ట్ చేసుకుని జస్ట్ మీరు ఇక్కడ ప్లేస్ చేయండి అండి. సో కంప్లీట్ అయిందా. ఒకేసారి మల్టిపుల్ స్విచ్చెస్ రావాలంటే మీ కీబోర్డ్లో కంట్రోల్ బటన్ ఉంది కదా, దాన్ని పట్టుకొని కంట్రోల్ మీద క్లిక్ చేసి ఈ స్విచ్ మీద సెలెక్ట్ చేసినప్పుడు ఎట్ ఏ టైం మీరు మల్టిపుల్ స్విచ్చెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేస్తే మీకు మల్టిపుల్ స్విచ్ అనేది వస్తుంది. అంటే ఈ మోడ్లోంచి బయటికి రావడానికి మళ్ళీ మనం ఎస్కేప్ అనే కీబోర్డు ఎస్కేప్ కీ ప్రెస్ చేసినామంటే ఈ సింబల్ అనేది పోతుంది. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నార్మల్ మోడ్లోకి వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అంటే ఇటు సైడ్ కావాలా ఇటు సైడ్ కావాలా ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు స్క్రోల్ చేసుకోవచ్చు అండి. ఇది అయిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తున్నానండి, వీలాన్ 10, 15, 20. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక ఎండ్ డివైస్ తీసుకుందాం, అంటే కంప్యూటర్స్ తీసుకుందాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పోర్ట్ నెంబర్స్ ఇచ్చేద్దామండి మనం, రైట్. సో పోర్ట్ నెంబర్స్ నేను ఇక్కడ ఏం రాసుకుంటున్నానంటే 3 వీలాన్స్ ఉన్నాయి కాబట్టి ఒకదానికి పోర్ట్ నెంబర్ అంటే FA0/10 రాసుకుంటున్నాను అనుకుందాం, రైట్. సో ఒకదానికి FA0/10 ఇస్తా, ఇంకొక దానికి FA0/15, ఇంకొక ఇంటర్ఫేస్కి వచ్చి FA0/20 ఇలా అనుకుంటున్నాం, రైట్. సో మీకు ఇష్టం వచ్చిన పోర్ట్ నెంబర్ లేదు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేయండి, ఆ మోడ్లోంచి బయటకు వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 3 ఎండ్ డివైజెస్ తీసుకుంటున్నా. ఇది వీలాన్ 10 కోసం. నెక్స్ట్ ఇంకొక పీసీ, మీకు మల్టిపుల్ పీసీస్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. సో వీలాన్ 30కి నేను ల్యాప్టాప్ తీసుకుంటున్నా, వీలాన్ 20కి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే దీని పర్పస్ ఏంది, సపరేట్ HODs నెట్వర్క్, ఇది ఫ్యాకల్టీ నెట్వర్క్, ఇది స్టూడెంట్ నెట్వర్క్ అనేది, ఇది బ్లాక్ ఏ నుంచి మనం డిజైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కనెక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదంటే మనకు కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్. సో మల్టిపుల్ టైమ్స్ ఇదే ఆప్షన్ రావాలంటే కంట్రోల్ ప్రెస్ చేసి ఈ కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ మీద క్లిక్ చేసిండ్రంటే ఇప్పుడు చూడండి దీనికి ఏ ఇంటర్ఫేస్ ఇద్దాం అనుకుంటున్నామండి, FA0/10 కదా. సో ఇక్కడ FA0/10 ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని, ఇది ఫాస్ట్ ఈథర్నెట్ కేబుల్ కాదండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఫాస్ట్ ఈథర్నెట్. సో నువ్వు కంట్రోల్ ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది అట్నే హోల్డ్లో ఉంటుంది, మళ్ళీ మల్టిపుల్ కనెక్షన్స్ తీసుకోవచ్చు. అంటే ప్రతిసారి మళ్ళీ ఒకసారి దీని మీద క్లిక్ చేసి కనెక్షన్ కాకుండా మల్టిపుల్ టైం తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఏమి ఇద్దాం అనుకుంటున్నామండి, FA0/15 కదా. అంటే నేను ఇక్కడ FA0/15 సెలెక్ట్ చేసుకొని ఈ సిస్టమ్కి నేను ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్ ఇచ్చిన. నెక్స్ట్ ఈ సిస్టమ్కి ఏమి ఇవ్వాలండి, FA0/20 అనేది పోర్ట్ అసైన్ చేసుకుంటున్నాం, ఈ సిస్టమ్కి ఇచ్చినానండి, రైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే కంప్లీట్ అయిన తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ అయిన తర్వాత ఈ పోర్ట్ ఏమో ఇంటర్ఫేస్ FA0/10, FA0/15, FA0/20. ఇక్కడ పోర్ట్స్ ఎందుకు అసైన్ చేయాలంటే మనం వీలాన్ కాన్సెప్ట్ అనేది వర్క్ అవ్వాలంటే ఓన్లీ పోర్ట్ బేసెస్ అసైన్ చేస్తామనేది మనకు తెలుసు. సో దానికోసం ఇక్కడ పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ ఇది డిఫరెంట్ బ్లాక్ కాబట్టి మనం మళ్ళీ 3 తీసుకుందాం. మీకు రిలేటెడ్ మీ కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. సో నేను ఇక్కడ మళ్ళీ ఎండ్ డివైజెస్కి వెళ్ళి నేను పీసీ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ నెట్వర్క్లో ఒక పీసీ, ఇంకొక పీసీ, అదేవిధంగా ఈ నెట్వర్క్లో 2 పీసీస్, ఈ నెట్వర్క్లో
2 పీసీస్, రైట్. సో స్టూడెంట్ కోసం మనం ల్యాప్టాప్ అనేది తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక ల్యాప్టాప్ స్టూడెంట్ పర్పస్ కోసం నేను ఇక్కడ ల్యాప్టాప్ తీసుకుంటున్నాను అండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అండి. సో కంప్లీట్ అయిన తర్వాత ఎస్కేప్ చేయండి. మళ్ళీ కంట్రోల్ కనెక్షన్స్లోకి వెళ్ళి సో కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ ఇది ఉంది కదండి, ఇది సెలెక్ట్ చేసుకోండి, రైట్. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ ఏమి ఇద్దామండి, సేమే వాడుకుందాం. FA0/10, 15, 20, రైట్. సో FA0/10 దీనికి అసైన్ చేస్తున్నాను అండి, రైట్. సో నెక్స్ట్ FA0/15 దీనికి అసైన్ చేస్తున్నాను అండి, రైట్. సో FA0/15 దీనికి అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇదేంటండి FA0/20 దీనికి అసైన్ చేస్తున్నాం, రైట్. సో అదేవిధంగా FA0/10, 15, 20 అసైన్ చేద్దామండి, రైట్. సో FA0/10 ఎక్కడ ఉందండి, ఇది, రైట్. ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్. ఇక్కడ మళ్ళీ FA0/15 అసైన్ చేస్తున్నా. సో ఇది ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్. మరి ఇది FA0/20 మీద క్లిక్ చేసి ఈ సిస్టమ్కి ఇస్తే ఇది ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్. సో అదేవిధంగా మళ్ళీ ఈ స్విచ్లోకి వెళ్ళి FA0/10 అనేది ఈ పీసీకి ఇద్దామండి, రైట్. ఫాస్ట్ ఈథర్నెట్. సో ఇది FA0/15. సో ఇది ఫాస్ట్ ఈథర్నెట్. మళ్ళీ FA0/20 ఫాస్ట్ ఈథర్నెట్, రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పోర్ట్సే వాడుతున్నాను నేను. సో మీకు కావాలంటే మీరు క్లారిటీ కోసం ఇక్కడ రాసుకోవచ్చు అండి. సో పోర్ట్ ఏందండి 0/10, ఇక్కడ పోర్ట్ ఏందండి 0/15, ఇక్కడ పోర్ట్ ఏందండి 0/20. ఈ విధంగా మీరు అన్నిటికీ రాసుకోండి. సో ఇలా మనం పోర్ట్స్ అనేవి రాసుకున్నామండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సో సపరేట్ వీలాన్ ఐడెంటిఫికేషన్ కోసం కలరింగ్ ఇద్దామండి. అంటే కలర్స్ మనం రిప్రజెంట్ చేసినప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి యూజ్ ఉంటుందండి. సో ఇప్పుడు కలర్స్ అనే ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మీకు ఉంది కదండి, ఇక్కడ ఆప్షన్ డ్రా ఇది ఉంది కదండి. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ కలర్ ఉంది కదండి, ఈ ఆప్షన్ ఫిల్ కలర్ మీద సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫిల్ కలర్లోకి వెళ్ళి మీకు ఏ కలర్ కావాలంటే ఆ పర్టికులర్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ ఓకే. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ కలర్ అనేది సెలెక్ట్ అయినట్టు అండి. సో ఇట్ మీన్స్ దీని మీద మౌస్తో మీరు క్లిక్ చేసిందంటే ఈ కలర్ అనేది మీకు ఇక్కడ వస్తుంది, రైట్. సో ఇది మళ్ళీ నేను ఒక సింగిల్ అంటే ప్రతి వీలాన్లో ఇవి ఒక సింగిల్ వీలాన్ కింద డ్రా చేసుకుంటున్నాను, రైట్. సో మళ్ళీ ఇంకొక వీలాన్, రైట్. సో కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ చేసేయండి, రైట్. సో మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఇది పోతుందండి. ఇది డాట్ ఉంది కదా, దీన్ని డిలీట్ ఎలా చేయొచ్చండి. సో డిలీట్ ఇక్కడ ఉంది కదా డిలీట్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేసిండ్రంటే డిలీట్ అనేది అయిపోతుందండి. సో డూ యూ వాంట్ టు డిలీట్ ది సెలెక్ట్ ఐటమ్, ఎస్ డిలీట్ అయిపోయింది కదా. సో మళ్ళీ ఈ డిలీషన్ మోడ్లోంచి బయటికి రావాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయండి, నార్మల్ మోడ్కి వచ్చేసింది. అంటే ఇక్కడ దీన్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు అండి, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నానంటే VLAN 10 అనుకుంటున్నానండి. సో అదేవిధంగా మనం ఏం చేద్దామంటే VLAN 15కి VLAN 20కి కూడా కలర్స్ తీసుకుందామండి. ఏం తీసుకోవాలండి, సో ఇక్కడ క్లిక్ చేయండి, ఫిల్ కలర్లోకి వెళ్ళండి. సో సెలెక్ట్ ఫిల్ కలర్లోకి వెళ్ళి మీరు సమ్ కలర్ మీకు ఇష్టం వచ్చిన కలర్ తీసుకోండి. సో ఇది నేను నెక్స్ట్ VLAN 15కి ఇస్తున్నాను, రైట్. సో ఇది VLAN 15, ఇది VLAN 15, నెక్స్ట్ ఇక్కడ సంథింగ్ VLAN 15 ఇస్తున్నానండి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ VLAN 15కి అసైన్ చేసినాం, రైట్. సో అదేవిధంగా మనం VLAN 20కి తీసుకుందామా మళ్ళీ. సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ ఫిల్ కలర్, సో మీకు ఇష్టం వచ్చిన కలర్ తీసుకోండి. సో ఇది దిస్ వన్ అండ్ దిస్ వన్ స్టూడెంట్స్ కోసం తీసుకుంటున్నాను అండి, ఇక్కడ ఇలా తీసుకున్నాను, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ డ్రాగ్ చేయండి, రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టే క్లియర్గా ఈ డయాగ్రామ్ ప్రకారం ప్రతి స్విచ్లో మనం 3 VLANs అనేవి క్రియేట్ చేస్తున్నామండి, రైట్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీ క్లారిటీ కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది VLAN 10 అనేది రాస్తున్నాను అండి, రైట్. సో దీనికి నేమ్ ఇద్దాం, నేమ్ వచ్చి HOD అని ఇచ్చినాం అనుకుందాం. నెక్స్ట్ దీనికి ఏమి ఇస్తున్నానంటే VLAN 15, నేమ్ వచ్చి ఫ్యాకల్టీ అని ఇస్తున్నాను అండి, రైట్. సో దీనికి ఏమి ఇద్దామండి VLAN 20 కదా. సో VLAN 20, నేమ్ వచ్చి స్టూడెంట్స్ అని ఇద్దామండి, రైట్. సో ఇది సేమే రిపీట్ చేస్తాం దీనికి దీనికి, రైట్. సో ఫస్ట్ మనం ఐడియా ఏంటంటే VLAN అనే కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నామండి, రైట్. సో నేను మీకు కమాండ్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఈ కమాండ్ మీరు యూజ్ చేసుకొని మీరు ఈజీగా క్విక్గా కాన్ఫిగర్ చేయొచ్చండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేసేదానికంటే ముందు ఫస్ట్ ఇంటర్ఫేసెస్కి VLANs అనేవి క్రియేట్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్కడ ఉన్నానండి, స్విచ్ 1లో ఉన్నా కదా. సో స్విచ్ 1లోకి వెళ్ళి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి, రైట్.
సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిన తర్వాత ఎనేబుల్, రైట్. సో కాన్ఫిగర్ టర్మినేషన్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏమేమి వీలాన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామండి. వీలాన్ 10, వీలాన్ 15, వీలాన్ 20 కదా. అంటే నేను ఏం చేస్తున్నా అంటే వీలాన్ 10 అనేది క్రియేట్ చేస్తున్నా. దానికి నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నానండి, హెచ్ఓడి అని ఇద్దాం అనుకున్నాం కదా. సో హెచ్ఓడి అని ఇచ్చిన. కంప్లీట్ అయిందా. నెక్స్ట్ నేను వీలాన్ 15 అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. వీలాన్ నంబర్ ఇంపార్టెంట్, నేమ్ అనేది ఆప్షనల్ అండి. సో నేమ్ అనేది ఫ్యాకల్టీ అనేది క్రియేట్ చేసిన, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నా అండి, వీలాన్ 20 అనేది క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నేమ్ వచ్చి ఏమి ఇస్తున్నామంటే మనం స్టూడెంట్స్ అని ఇస్తున్నాం అనుకుందాం, రైట్. సో అంటే మనం 3 వీలాన్స్ క్రియేట్ చేసినామండి. వీలాన్ 10, వీలాన్ 15, వీలాన్ 20. వీలాన్ 10 ఫర్ వాట్, హెచ్ఓడీస్. వీలాన్ 15 ఫర్ వాట్, ఫ్యాకల్టీ. వీలాన్ 20 ఫర్ వాట్, స్టూడెంట్స్ అండి. సో మీకు వెరిఫై చేసుకోవాలి ఈ వీలాన్స్ క్రియేట్ అయినావా లేదంటే జస్ట్ ఎగ్జిట్ ప్రెస్ చేసి ప్రివిలేజ్ ఎగ్జిక్యూట్ మోడ్లోకి వెళ్ళండి అండి, రైట్. సో దీన్ని మనం ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ అని మనకు తెలుసు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత, రైట్. సో మనం ఏం కొట్టాలండి, షో వీలాన్ బ్రీఫ్, రైట్. సో షో వీలాన్ బ్రీఫ్ అనే కమాండ్ టైప్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకు ఇది వీలాన్ 1 అనేది డిఫాల్ట్ వీలాన్. ప్రతి పోర్టు వీలాన్ 1కి అసైన్ అవ్వడం వల్ల సో కమ్యూనికేషన్ అనేది ఒక స్విచ్ నుంచి ఆల్ అదర్ డివైస్కి పాసిబుల్ అవుతుందండి. సో ఇవన్నీ డిఫాల్ట్ వీలాన్స్ అండి. సో మనం క్రియేట్ చేసిన వీలాన్ ఏంటండి, వీలాన్ 10 ఒకటి, దానికి నేమ్ ఏమి ఇచ్చినామండి, హెచ్ఓడి. వీలాన్ 15కి ఏమి ఇచ్చినామండి, ఫ్యాకల్టీ. వీలాన్ 20కి స్టూడెంట్స్ అని ఇచ్చినాం, అంతే కదండి. సో ఇవన్నీ యాక్టివ్లో ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే వీలాన్ 1 కిందే అన్ని పోర్ట్స్ ఉన్నాయి, అన్ని ఇంటర్ఫేసెస్ అనేవి దేని కింద ఉన్నాయి, వీలాన్ 1 కింద ఉన్నాయి బై డిఫాల్ట్. ఇప్పుడు మనకి ఏదైతే పోర్ట్ కావాలో దాన్ని మనం ఈ పర్టికులర్ వీలాన్ కింద అసైన్ చేసినప్పుడు ఓన్లీ ఆ వీలాన్ కింద ఉండే డివైజెస్ మాత్రమే కమ్యూనికేట్ అవుతాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. సో అదేవిధంగా మనం ఇక్కడ వీలాన్స్ క్రియేట్ చేద్దామండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ ఈ స్విచ్ 0 మీద క్లిక్ చేసి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి వెళ్తున్నామండి. సో ఎక్కడ క్రియేట్ చేస్తున్నామండి, ఇక్కడ క్రియేట్ చేస్తున్నామండి, రైట్. సో ఎనేబుల్ కాన్ఫిగర్ టెర్మినల్. సో మీకు కమాండ్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఏం చేస్తున్నామండి, వీలాన్ 10 నేమ్ హెచ్ఓడి, వీలాన్ 15 నేమ్ ఫ్యాకల్టీ, వీలాన్ 20 నేమ్ స్టూడెంట్స్, రైట్. సో దీన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుందండి. లేదంటే మీకు ఇంతకు ముందు చూపించిన విధంగా మీరు వీలాన్స్ అనేవి క్రియేట్ చేయండి. చూడండి 10 హెచ్ఓడి, 15 ఫ్యాకల్టీ, రైట్. సో కంప్లీట్ అయిన తర్వాత వెరిఫై చేయాలంటే ఏం చేయాలండి, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి షో వీలాన్ అనే కమాండ్ టైప్ చేసిందంటే మీకు చూడండి వీలాన్ 10, 15, 20 అనేవి క్రియేట్ అయినాయండి. అంటే ఇట్లా ప్రతి దాంట్లో మనం ప్రతి స్విచ్లో మనం 3 వీలాన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్విచ్ 2లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి. సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి నెక్స్ట్ ఎనేబుల్. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి పోవాలంటే కమాండ్ ఏంటంటే కాన్ఫిగర్ టెర్మినల్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జాక్ట్గా వీలాన్ 10 నేమ్ ఇవి క్రియేట్ చేసినాం. సో మీకు డౌట్ ఉంటే ఏం చేయొచ్చండి, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి షో వీలాన్ బ్రీఫ్ అనే కమాండ్ టైప్ చేసిందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే 3 వీలాన్స్ అనేవి మనకు క్రియేట్ అవ్వడం అనేది జరిగిందండి. సో ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే జస్ట్ వీలాన్స్ అనేవి క్రియేట్ చేసినామండి, రైట్. వీలాన్స్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, రైట్, దీనికి పెండింగ్ ఉంది కదండి. సో దీనికి మనం వీలాన్స్ అనేవి క్రియేట్ చేద్దామండి. సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి, రైట్. సో ఎనేబుల్ కాన్ఫిగర్ టెర్మినల్, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానండి, మళ్ళీ నేను కమాండ్స్ అనేవి టైప్ చేసేలా పేస్ట్ చేసుకుంటున్నాను అండి. సో 3 వీలాన్స్ అనేవి క్రియేట్ అయింది. సో ఎగ్జిట్లోకి వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్లోకి వెళ్ళి షో వీలాన్ బ్రీఫ్ అనే కమాండ్ టైప్ చేసిందంటే మనకు వీలాన్ యొక్క డీటెయిల్స్ వస్తాయండి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే సేమ్ ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోండి. మనం డిఫరెంట్ నెట్వర్క్స్తో కమ్యూనికేట్ అవ్వట్లేదు. ఓన్లీ సింగిల్ లోకల్ ఏరియా నెట్వర్క్లో మల్టిపుల్ స్విచ్చెస్, ఆ స్విచ్చెస్ వచ్చి డివైస్కి కనెక్ట్ అవుతున్నాయి. ఈ సినారియోలో మనం ప్రాజెక్ట్ అనేది చేస్తున్నామండి, రైట్. సో మల్టిపుల్ ఐపీ అడ్రస్ నెట్వర్క్స్ తీసుకున్నప్పుడు అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ తీసుకున్నప్పుడు మనకు రౌటర్ అనేది కంపల్సరీ కావాలి. సో ఇక్కడ నేను సేమ్ ఐపీ అడ్రస్ సిరీస్ తీసుకుంటున్నా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఐపీ అడ్రస్ తీసుకుంటున్నా, రైట్. అంటే నేను మల్టిపుల్ ఐపీ అడ్రస్ రేంజెస్ వాడటం లేదు కాబట్టి నాకు రౌటర్ కాన్సెప్ట్ అనేది అవసరం లేదు. అంటే ఈ ప్రాజెక్ట్ అనేది మనం ఓన్లీ విత్ ఇన్ లోకల్ ఏరియా నెట్వర్క్లోనే చేస్తున్నాం అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు రౌటర్ అనే కాన్సెప్ట్ వస్తుంది, మనం ఒక డిఫరెంట్ నెట్వర్క్ నుంచి ఇంకొక డిఫరెంట్ నెట్వర్క్కి కమ్యూనికేట్ కావాలంటే అప్పుడు మాత్రమే 2 డిఫరెంట్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే లేయర్ 3 డివైస్ అండి. ఆ లేయర్ 3 డివైస్నే మనం ఏమంటాం, రౌటర్ అంటామండి. రౌటర్ విల్ వర్క్ బేస్డ్ ఆన్ వాట్,
ఐపీ అడ్రసింగ్ మెకానిజం. ఇక్కడ మనకు ఓన్లీ లేయర్ 2లో కమ్యూనికేషన్ విల్ బి డన్ ఓన్లీ బై యూజింగ్ ఆఫ్ ది మ్యాక్ అడ్రసింగ్ మెకానిజం అనేది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు వీలాన్స్ అనేది క్రియేట్ చేసినామండి. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్లు అనేది ఇద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐపీ అడ్రస్ ఏమి ఇస్తున్నానంటే దీనికి వీలాన్ 10కి ఏమి ఇస్తున్నామంటే సంథింగ్ 192.168.1.10 అనేది ఇస్తున్నాం. దీనికి ఏమి ఇద్దామంటే 192.168.1.11 ఇస్తున్నాం. అంటే 10 సిరీస్ దీనికి వాడుకుందాం అనుకుందాం. రైట్. సో 11 దీనికి ఏమి ఇద్దామండి 192.168.1.12 ఇద్దాం అనుకోండి. సేమ్ నెట్వర్కే యూజ్ చేస్తున్నా అండి. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 192.168.1.13 ఇస్తున్నాం. రైట్. సో ఇది ఏంటంటే వీలాన్ 15 ఉంది కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 50 సిరీస్ ఇద్దామా అంటే మన క్లాస్ సిలో 255 ఐపీ అడ్రస్ ఉంటాయి కదా. అంటే 1. దీనికి 50 ఇస్తున్నా అనుకుందాం. ఏది వీలాన్ 15కి. సో ఇది 15 ఇచ్చినప్పుడు ఇదేం చేయాలండి 192.168.1.51 ఇస్తున్నా. దీనికి 192. మీకు ఇష్టం వచ్చిన ఐపీ అడ్రస్ ఇచ్చుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. 192.168.1.52 అండి. సో దీనికి ఏమి ఇవ్వాలండి ఐపీ అడ్రస్ ఇప్పుడు 192.168.1.53 ఇస్తున్నా అండి. రైట్. సో నెక్స్ట్ వీలాన్ 20కి ఈ ఐపీ అడ్రస్ ఎందుకు ఇవ్వాలంటే మ్యాండేటరీకి ఇవ్వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ నేను అనుకుంటున్నా వీలాన్ 10 కాబట్టి 10 సిరీస్ ఇస్తున్నా 50 కాబట్టి అంటే మనకు 1 to 1.1 నుంచి 1.254 ఈ నెట్వర్క్ని మనం ఎక్కడన్నా వాడుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్ అండి. సో దీనికి మనం ఏం చేద్దామంటే 1.200 సిరీస్ ఇద్దాం. అంటే 192.168.1.200 దీనికి 201 ఇస్తున్నాం. 192.168.1.201. సో దీనికి ఏమి ఇద్దామండి 192.168.1.202. దీనికి ఏమి ఇద్దామండి 192.168.1.203 ఇస్తున్నా అండి. అంటే ఇక్కడ జస్ట్ నేను నోట్ అనేది రాసిన అంతే అండి. సో యాక్చువల్గా మనం ఐపీ అడ్రస్ ఎక్కడ ఇవ్వాలి సిస్టంలోకి వెళ్ళిన తర్వాత డెస్క్టాప్లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ ఏమి ఇద్దాం అనుకుంటున్నామండి 192.168.1.10 అండి. సో సబ్నెట్ మాస్క్ వచ్చి క్లాస్ సి కాబట్టి 255.255.255.0 దీని మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇది క్లాస్ సి ఐపీ అడ్రస్ కాబట్టి ఇది ఫిల్ చేసుకుంటుంది. డన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఇద్దామండి. సో ఇది 1.50 కదా. సో పీసీ మీద క్లిక్ చేయండి. గో టు డెస్క్టాప్ ఐపీ కాన్ఫిగరేషన్ 192.168.1.50 రైట్. సో జస్ట్ క్లిక్ ఆన్ ది సబ్నెట్ మాస్క్. ఇది అయిపోయిందా. నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళి డెస్క్టాప్ ఐపీ కాన్ఫిగరేషన్ ఏముందండి 192.168.1.200 అండి. సో ఇలా మనం ఏం చేయాలంటే ప్రతి స్విచ్లోకి వెళ్ళి మనం ఐపీ అడ్రస్ అనేది కాన్ఫిగర్ చేయాలి. రైట్. సో అదైతే ఫస్ట్ కంప్లీట్ చేద్దామండి. సో మళ్ళీ పీసీలోకి వెళ్తున్నా. సో ఇక్కడ 192.168.1.11 అండి. సో సబ్నెట్ మాస్క్ ఇచ్చిన తర్వాత క్లోజ్ చేయండి. మళ్ళీ దీంట్లోకి వచ్చి 1.51 ఉంది కదండి. డెస్క్టాప్ ఐపీ కాన్ఫిగరేషన్ 192.168.1.51 అయిపోయిందా. నెక్స్ట్ ఇది ఏంటండి 1.201 రైట్. సో ఇది అయిపోయిందండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ నెట్వర్క్లోకి వెళ్ళి 1.12 ఉందండి. ఇచ్చినామండి. రైట్. అయిపోయిందా. నెక్స్ట్ ఇది 1.52 ఉంది కదా. సో నెక్స్ట్ ఇది 1.202 సిరీస్. రైట్. సో ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇది ఒక్కటే స్విచ్ ఉంది కదా. దీనికి ఏంటండి 1.13 ఇస్తున్నాం కదా. ఎస్ 1.13. నెక్స్ట్ ఇది 1.53. రైట్. 1.53 అంటే మనం సేమ్ ఒక సింగిల్ క్లాసీ నెట్వర్క్ని లేయర్ 2లో వాడతాం. ఇది 1.203 ఉంది కదండి.
రైట్ 1.203 రైట్. సో ఇప్పుడు ఐపీ అడ్రస్ అనేది కంప్లీట్ అయిందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చూసినామంటే వీలాన్స్ ఏం క్రియేట్ అయినాయండి, వీలాన్ 10, వీలాన్ 15, వీలాన్ 20. అంటే ఈ వీలాన్తో కమ్యూనికేట్ అవ్వద్దు, ఈ వీలాన్తో కమ్యూనికేట్ అవ్వద్దు, అంతే కదా. ఒక వీలాన్ అనేది సేమ్ వీలాన్ కింద ఉండే డివైస్తో మాత్రమే కమ్యూనికేట్ అవుతుందని మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటంటే 192.168.1.50 కదా. యాక్చువల్గా అయితే వీలాన్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క సిస్టమ్తో కమ్యూనికేట్ కావద్దు, ఎందుకంటే ఇది సింగిల్ బ్రాడ్కాస్ట్ డొమైన్ ఉన్న దీన్ని మనం మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ డొమైన్గా కన్వర్ట్ చేసినాం. ఎప్పుడు వర్చువల్ లోకల్ ఏరియా అంటే ఒక ఫిజికల్ స్విచ్ని లాజికల్ స్విచ్గా డివైడ్ చేసినప్పుడు. అంటే ఆఫ్టర్ వీలాన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది వీలాన్ 10 కింద ఉంది, ఇది వీలాన్ 15 కింద ఉంది, కాబట్టి ఈ రెండు కమ్యూనికేట్ కావద్దండి. చెక్ చేద్దాం. దీని ఐపీ అడ్రస్ 1.50 కదా, అంటే ఇది సోర్స్ సిస్టమ్ తీసుకొని రైట్. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. సో కమాండ్ ఏం టైప్ చేశారంటే పింగ్ 192.168.1. దీంతో కమ్యూనికేట్ అవుతుందా లేదా చూద్దాం. యాజ్ పర్ వీలాన్ కమ్యూనికేట్ కావద్దు, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి రిప్లై ఎందుకు వచ్చిందండి, ఇక్కడ రిప్లై అంటే మన కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్ అని అర్థం. సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ సిమ్యులేషన్ మోడ్ ఉంది కదా, ఈ సిమ్యులేషన్ మోడ్లో క్లిక్ చేసి ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి కదండి, రైట్. యాడ్ సింపుల్ పీడీ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఇది సోర్స్ అనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ డెస్టినేషన్ అనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బటన్ ఉంది కదండి, మనకు ప్లే బటన్ ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయండి. సో ఎక్కడికి వెళ్ళిందండి, స్విచ్కి వెళ్ళింది, రైట్. సో స్విచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందండి, వీలాన్ 15కి వెళ్ళింది. మళ్ళీ మనకు ఐసీఎంపీ ప్రోటోకాల్ ఉంటుంది కదా, అంటే మనకు అక్నాలజ్మెంట్ అనేది రిప్లై వచ్చింది, రైట్. సో ఇక్కడ చూడండి మనకు సక్సెస్ఫుల్ అని వచ్చిందా. అంటే ఇక్కడ మీరు మళ్ళీ సిమ్యులేషన్ మోడ్లోంచి రియల్ టైం మోడ్కి వచ్చేయండి అండి. మీరు ప్యాకెట్ ఎలా ఫ్లో అవుతుందో తెలుసుకోవాలంటే అప్పుడు సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళండి. కాన్ఫిగర్ చేసినప్పుడు మీరు రియల్ టైం మోడ్లో ఉండండి. అంటే ఇక్కడ మనం వీలాన్స్ క్రియేట్ చేసినా కానీ ఎందుకు ఒక వీలాన్ ఇంకొక డిఫరెంట్ వీలాన్తో కమ్యూనికేట్ అవుతుందంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ స్విచ్లో వీలాన్స్ అయితే క్రియేట్ చేసినాం కానీ బై డిఫాల్ట్ అన్ని పోర్ట్స్ ఎవరి కింద ఉన్నాయండి, వీలాన్ 1 కింద ఉన్నాయి, అందుకనే కమ్యూనికేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ టాస్క్ వీలాన్ నెంబరు నేమ్ రాసినంత మాత్రాన వీలాన్స్ అనేవి క్రియేట్ అయినట్టు కాదండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ఏ పోర్ట్ని ఏ వీలాన్కి అనేది మనం అసైన్ చేయాలి. ఇప్పుడు ఇంటర్ఫేస్ FA0/10 ఉంది కదా, అంటే దీన్ని ఏం చేయాలంటే ఈ ఇంటర్ఫేస్ FA0/10ని మనకు తెలుసు కదండి, స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ ఉంటుంది, ట్రంక్ పోర్ట్ అని ఉంటుంది కదా. యాక్సెస్ మోడ్ అనేది ఓన్లీ ఎండ్ డివైజెస్ అంటే సింగిల్ వీలాన్ క్యారీ చేయడానికి వాడతాం. సో స్విచ్కు మధ్య మల్టిపుల్ వీలాన్స్ క్యారీ చేయాలి కాబట్టి అప్పుడు వాడే మోడ్ ఏంటండి, ట్రంక్ మోడ్. ఇవి మనం ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను స్విచ్ పోర్ట్ మోడ్ ఏందండి, యాక్సెస్ పోర్ట్ ఉంది, ట్రంక్ పోర్ట్ ఉంది, మనకి ఏం పోర్ట్ కావాలి, ఇది యాక్సెస్ పోర్ట్ కావాలి, ఎందుకంటే ఇది సింగిల్ వీలానే క్యారీ చేస్తుంది ఎండ్ డివైస్ కాబట్టి, రైట్. సో స్విచ్ పోర్ట్ మోడ్ మనం ఏం చేస్తున్నామండి, యాక్సెస్, రైట్. సో దీన్ని యాక్సెస్ పోర్ట్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఏ వీలాన్కి అటాచ్ చేయాలి అంటే ఈ ఇంటర్ఫేస్ని ఈ పోర్ట్ని మనం యాక్సెస్ మోడ్గా తీసుకున్నాం. యాక్సెస్ పోర్ట్ అంటే ఏంటండి, ఓన్లీ సింగిల్ వీలాన్ ట్రాఫిక్ మాత్రమే క్యారీ చేస్తుంది, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏ వీలాన్ ట్రాఫిక్ క్యారీ చేయాలి చెప్పాలి కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే స్విచ్ పోర్ట్, రైట్. ఇప్పుడు చూడండి స్విచ్ పోర్ట్ ఇదేందండి, స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ కదా, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్విచ్ పోర్ట్ యాక్సెస్, ఆ వీలాన్ నెంబర్ ఏందండి, వీలాన్ 10కి అసైన్ చేస్తున్నాం, రైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఇంటర్నల్గా ఏం చేస్తున్నామంటే ఇంటర్ఫేస్ FA0/10 అనేది మనం వీలాన్ 10కి అసైన్ చేస్తున్నాం. అంటే మీకు డౌట్ ఉంటే ఇప్పుడు ఎగ్జిట్ కొట్టి షో వీలాన్ బ్రీఫ్ అనే కమెంట్ టైప్ చేసిండ్రు అనుకోండి, ఇప్పుడు వీలాన్ 10 కింద ఏ ఇంటర్ఫేస్ వచ్చింది, FA0/10 వచ్చిందండి. అంటే ఈ ఇంటర్ఫేస్ అనేది ఓన్లీ ఈ వీలాన్ 10 కింద ఉండే ఇంటర్ఫేస్తో మాత్రమే కమ్యూనికేట్ అవుతుందని అర్థం. ఇప్పుడు వీలాన్ అనేది మనకి ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో ఇది కంప్లీట్ అయిందా, మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు మనకి ఏముందండి, ఇంటర్ఫేస్ FA0/15 ఉంది కదా, అంటే ఇంటర్ఫేస్ FA0/15. సో ఇదేందండి, స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ మోడ్ కదా, మళ్ళీ ఏ వీలాన్కి కావాలండి, యాక్సెస్ ఏ వీలాన్కి, వీలాన్ 15కి. అయిపోయిందా. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏముందండి, ఇంటర్ఫేస్ FA0/20, రైట్. సో స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్, నెక్స్ట్ స్విచ్ పోర్ట్ యాక్సెస్ ఏ వీలాన్ అండి, ఇప్పుడు వీలాన్ 20, రైట్. సో మీకు కావాలంటే ప్రివిలేజ్ ఎగ్స్ మోడ్లోకి వెళ్ళి షో వీలాన్ బ్రీఫ్ అనే కమాండ్ టైప్ చేసిండ్రంటే వీలాన్ 10 కింద FA0/10 ఉంది, దీని కింద FA0/15 ఉంది,
దీని కింద FA0/20 ఉంది, రైట్. అంటే నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఇంటర్ఫేస్ని FA0/10 FA0/15 దీన్ని మనం ఏం చేసినామంటే పోర్ట్స్ అనేవి అసైన్ చేసినామండి, రైట్. సో ఈ పాయింట్ ఇది ఎక్కడ కాన్ఫిగర్ చేసినామండి, ఇప్పుడు వరకు మనకు ఓన్లీ ఈ స్విచ్లో కాన్ఫిగర్ చేసినామండి. ఇప్పుడు VLAN యాజ్ పర్ VLAN మనం కాన్ఫిగర్ చేసినాం కాబట్టి పోర్ట్స్ కూడా పర్టికులర్ VLANకి అసైన్ చేసినాం కాబట్టి ఇది దీంతో కమ్యూనికేట్ కావద్దు. ఎందుకు కమ్యూనికేట్ కావద్దు, ఇంతకు ముందంటే బై డిఫాల్ట్ అన్ని పోర్ట్స్ దేని కింద ఉన్నాయి, VLAN 1 కింద ఉన్నాయి కాబట్టి కమ్యూనికేట్ అయింది. ఇప్పుడు VLAN 1 అనే సపరేట్ గ్రూపు, దీని కింద ఈ పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు VLAN 10 కింద ఏ పోర్ట్ ఉంది, FA0/15. అంటే FA0/10 అనేది మీకు ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాల్సి అంటే ఇది వాట్సాప్ గ్రూప్ 10లో ఉంది, ఇది వాట్సాప్ గ్రూప్ 1లో ఉంది. అంటే ఎవరైతే వాట్సాప్ గ్రూప్ 10 కింద ఉంటాయో పోర్ట్స్ అవి మాత్రమే కమ్యూనికేట్ చేసుకుంటాయి, 1 కింద ఉండేవి అవి మాత్రమే కమ్యూనికేట్ చేస్తుంటాయి. ఆ విధంగా మీరు సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇంతకుముందు నేను ఈ సిస్టంలోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పింగ్ 192.168.1.50 టైప్ చేసినప్పుడు ఏమైంది, మనకు కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి రిప్లై అనేది వచ్చింది, రైట్, ఎకో మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే నేను టైప్ చేసినప్పుడు పింగ్ 192.168.1.50, సో ఇది పింగ్ అవ్వడానికి ట్రై చేస్తుందండి. చెక్ చేద్దాం ఇప్పుడు ఏమవుతుందో. పింగ్ అనేది సక్సెస్ఫుల్ అయితే VLAN కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు, అంతే కదండి. ఒకవేళ VLAN కాన్సెప్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తే ఈ రిక్వెస్ట్ అనేది టైమ్ అవుట్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ ఇంటర్ఫేస్ డిఫరెంట్ VLANలో ఉంది, ఈ ఇంటర్ఫేస్ డిఫరెంట్ VLANలో ఉంది కాబట్టి. చూడండి మనకు బై డిఫాల్ట్ 4 ప్యాకెట్స్ అనేది ప్యాకెట్ ట్రేసర్లో సెండ్ అవుతాయి. సో రిక్వెస్ట్ టైము మళ్ళీ 4 ప్యాకెట్స్ అనేవి లాస్ట్ అయినాయి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం ఎఫెక్టివ్గా సింగిల్ ఈ స్విచ్ని మనం లాజికల్ స్విచ్గా డివైడ్ చేసినాం. లాజికల్ స్విచ్గా డివైడ్ చేసినప్పుడు మనం సెక్యూరిటీ బ్రాడ్కాస్ట్ డొమైన్ అనేది రిడ్యూస్ చేసి సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ చేస్తామనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ పోర్ట్స్ అనేవి VLANస్కి అసైన్ చేసినామంటే అదేవిధంగా మనకి ఈ స్విచ్లో V స్విచ్లో అండి. సో ప్రతి దాంట్లో రాయాలండి. సో దానికి నేను కామన్ కమాండ్స్ ఏం టైప్ చేస్తానంటే ఇక్కడ 10, 15, 20 ఉంది, 10, 15, 20, 10, 15, 20 ఉంది కదా. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కమాండ్స్ టైప్ చేద్దాం. ఇంతకుముందు మనం ఏదైతే కమాండ్ టైప్ చేసినామో అవే కమాండ్స్ టైప్ చేస్తున్నామండి. అంటే ఇవి మోడ్ ఏంటండి, యాక్సెస్ మోడ్ కాబట్టి పర్టికులర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి దాన్ని యాక్సెస్ మోడ్ ఇచ్చి యాక్సెస్ VLAN 10, ఇది 15, ఇది 20 అని ఇస్తున్నామంటే అంతే అండి. సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ స్విచ్ 0లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఫస్ట్ అయితే మనం కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలండి. సో ఎనేబుల్ కాన్ఫిగర్ T. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కాపీ పేస్ట్ చేస్తున్నాను అండి. సో పేస్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఏం క్రియేట్ అయిందండి, FA0/10 స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ VLAN 10 కింద, ఇది VLAN 15 కింద, ఈ VLAN 20 కింద. సో ఎగ్జిట్ రైట్. సో VLAN బ్రీఫ్ అనే కమాండ్ కానీ మీరు టైప్ చేసిండ్రంటే మీ ఇక్కడ అర్థమవుతుంది. 10 కింద ఏ పోర్ట్ ఉందండి, 10 కింద ఏమొచ్చిందండి, సో ఇక్కడ చూడండి ఇదే కదా 10 కింద FA0/10. నెక్స్ట్ VLAN 15 కింద ఏమొచ్చింది, FA0/15, VLAN 20 కింద FA0/20. సో సేమ్ కమాండ్సే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందండి. సో మళ్ళీ నేను కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తున్నా. నెక్స్ట్ స్విచ్లో ఇలా ప్రతి స్విచ్లో కాన్ఫిగర్ చేయాలి, రైట్. సో కాన్ఫిగర్ టెర్మినల్, సో పేస్ట్ చేస్తున్నాను అండి. సో మీకు నాకు 3 VLANs వద్దు, ఓన్లీ 2 VLANs అలౌ చేయాలంటే అప్పుడు మీరు ప్రీవియస్ క్లాస్లో మీకు ఏది అలౌడ్ VLANs, ఏది అలా ట్రాఫిక్ అలౌ చేయొద్దు ఆ కాన్సెప్ట్ మీరు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోండి, రైట్. సో ఇక్కడ మనం VLANs అనేది క్రియేట్ చేయడం జరిగిందండి, రైట్. సో VLANs అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసినామండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ స్విచ్, ఈ స్విచ్లోకి వెళ్ళి CLIలోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి. సో నేను పేస్ట్ చేసుకుంటున్నాను కమాండ్స్ అన్ని. సో VLAN బ్రీఫ్ చూడండి, ఇంటర్ఫేసెస్ అనేవి అసైన్ అయ్యా. అంటే ఇప్పుడు మనం ఈ సిస్టంలోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి అంటే ఈ సిస్టంలోకి వెళ్ళి సంథింగ్ PC4లోకి వెళ్తున్నా. ఈ PC5 ఏంది డిఫరెంట్ VLAN కదా, ట్రై చేద్దాం పింగ్ అవుతుందా, పింగ్ అవుదా. 192.168.1.52 చూడండి, సారీ పింగ్ అని కమాండ్ టైప్ చేయాలి కదండి, 192.168.1.52 చూడండి పింగ్ అవుతుందా అవ్వదా. ఎందుకు అవ్వదండి, అవ్వకపోతే డిఫరెంట్ VLAN. సో పింగ్ అనేది సక్సెస్ కాదు. అంటే ఓన్లీ ఈ VLAN 10 గ్రీన్ ఉండేది ఈ VLAN 10తో మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో రిక్వెస్ట్ టైం అవుట్ వచ్చిందా, మళ్ళీ రిక్వెస్ట్ టైం వచ్చిందా,
రిక్వెస్ట్ టైమ్ అవుట్ అనేది 4 ప్యాకెట్స్ అనేవి మనకు లాస్ అవుతాయి, ఎందుకంటే డిఫరెంట్ వీలాన్స్లో ఉన్నాయి కాబట్టి, రైట్. సో ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్కి ఇంటర్ కనెక్షన్ ఇద్దామండి, రైట్. సో దానికి మీకు మల్టిపుల్ టైమ్స్ హోల్డ్ చేయాలంటే కంట్రోల్ ఆ కనెక్షన్ కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ క్లిక్ చేసిందంటే ఫస్ట్ మనం ఇక్కడ పోర్ట్స్ రాసుకుందామండి, ఎందుకంటే మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ చేసినప్పుడు మనకి ఈజీ ఉంటుందండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే FA 0/1 ఇస్తాను, ఇక్కడ కూడా FA 0/1 ఇస్తాను. మీకు ఇష్టం వచ్చిన పోర్ట్స్ తెచ్చుకోవచ్చు అండి మీ ప్రాజెక్ట్లో, FA 0/1, రైట్. సో దీనికి ఏం చేద్దామంటే FA 0/2, దీనికి FA 0/2 ఇద్దామండి, రైట్. సో దీనికి ఏం చేద్దామంటే FA 0/3 ఇద్దాం, దీనికి FA 0/3 ఇద్దాం. నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను అండి. సో దీనికి ఏం చేద్దామంటే FA 0/4 ఇద్దాం, మీకు ఇష్టం వచ్చింది తెచ్చుకోవచ్చు అండి. FA 0/4, ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే FA 0/4 అనేది ఇద్దాం, రైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ ఇంటర్ఫేసెస్ నేను వాడుతున్నాను దేనికి, ఒక స్విచ్ నుంచి ఇంకో స్విచ్ కనెక్ట్ చేయడానికి, అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు మీరు కనెక్షన్లోకి వెళ్ళి కంట్రోల్ పట్టుకొని కనెక్షన్ కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఈ ఇంటర్ఫేస్ ఏ పోర్ట్ అండి, FA 0/1. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా FA 0/1. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏంటండి చూడండి, ఇప్పుడు మీరు కంట్రోల్ ఈ కేబుల్ మీద సెలెక్ట్ చేసినప్పుడు ఇది అట్లానే ఉంటుంది, అంటే మల్టిపుల్ టైమ్స్ మీరు కనెక్షన్ ఇవ్వచ్చు అనేది దీని మీనింగ్. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇప్పుడు చూడండి మళ్ళీ ఇది FA 0/2 అనుకున్నాం కదా, FA 0/2 సెలెక్ట్ చేసుకొని ఇది ఏమనుకున్నామండి ఈ స్విచ్లో FA 0/2. నెక్స్ట్ ఇది FA 0/3, ఇది FA 0/3 అనుకుంటున్నాం, దీనికి FA 0/3 అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ దీనికి ఏమనుకున్నామండి FA 0/4, దీనికి ఏమనుకుంటున్నామండి FA 0/4, రైట్. సో ఇప్పుడు ఇంటర్నల్గా ఏమవుతుందంటే స్పానింగ్ ట్రీ అల్గారిథం అనేది రన్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు టైప్ చేసిండ్రంటే చూడండి ఎనేబుల్ సో స్పానింగ్ ట్రీ టైప్ చేసిండ్రంటే ఇక్కడ చూడండి మనకు VLAN 10 ఉంది, బై డిఫాల్ట్ ఏ VLAN ఉంటుందండి VLAN 1, నెక్స్ట్ VLAN 10, నెక్స్ట్ మోర్ ఉంది కదా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిండ్రంటే మీరు, నెక్స్ట్ VLAN 15, నెక్స్ట్ VLAN 20 ఉందండి, రైట్. సో బ్రిడ్జ్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా జరుగుతుందండి. సో ఈ మోడ్ ఏందో చెప్తారా మీరండి నాకు, ఏ మోడ్ అండి ఇది, ఈ బ్లాకింగ్ స్టేట్ ఆర్ ఆల్టర్నేటివ్ పోర్ట్. సో ఇదే మనం లూప్ ప్రివెన్షన్, అంటే ప్యాకెట్ అనేది ఇలా లూప్లో రాకుండా ఇది చెక్ చేస్తుంది. ఇన్ కేస్ ఏదో ఒక లింక్ ఫెయిల్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, అది పర్పస్ ఆఫ్ ది స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. సో మనం తర్వాత పర్ VLAN స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ గురించి చదువుదాం, ఫస్ట్ VLAN అయితే కంప్లీట్ చేద్దాం, రైట్. సో ఇప్పుడు పోర్ట్స్ అన్ని అసైన్ చేసినామా, ఇప్పుడు నేనేం చెప్తున్నానండి VLAN కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ గ్రీన్ కలర్లో ఉండేది ఈ గ్రీన్ కలర్తో ఉండే దాంట్లో పింగ్ అవ్వాలి కదా, ఎందుకు పింగ్ అవ్వాలంటే ఇది VLAN 10 కింద ఉంది, ఇది కూడా VLAN 10 కిందే ఉంది కాబట్టి, రైట్. ఇప్పుడు చెక్ చేద్దాం, అంటే ఈ PC0 నుంచి PC2కి సేమ్ VLAN ఉన్నప్పుడు కనెక్టివిటీ ఉందా లేదా చెక్ చేయాలి, కంపల్సరీ ఉండాలి కదా, ఎందుకంటే ఇవన్నీ ఒకే వాట్సాప్ గ్రూప్ కింద ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఈ PC0 మీద క్లిక్ చేసి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి సో VLAN ఇది కూడా VLAN 10 కదండి. సో దీని యొక్క IP అడ్రస్ ఏంటండి పింగ్ స్పేస్ 192.168.1.11. సో ఇప్పుడు పింగ్ అవుతుందా పింగ్ అవుదండి, అంటే కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందా అవ్వదా, ఆన్సర్ వచ్చి నో. ఎందుకు నో అనేది ట్రై టు ఫైండ్ అవుట్ ది సొల్యూషన్. రిక్వెస్ట్ టైమ్ అవుట్ అయిందా, సో ఇట్ ఈస్ ట్రయింగ్ టు సెండ్ ది సెకండ్ ప్యాకెట్, ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ రిప్లై. సో అగైన్ request timed out. Now it is sending the one more packet, third packet. So again request is timed out. Next finally it is going to send the last packet. So that is also timed out. So we sent 4, nothing is received, all are lost. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అరే నేను ఇది VLAN 10 కింద గ్రూప్ ఉంది, ఇది VLAN 10 కింద గ్రూప్ ఉంది, ఇది ఇంతకుముందు ఓకే డిఫరెంట్ VLAN కింద ఉన్నాయి కాబట్టి కమ్యూనికేట్ కాలే, ఇప్పుడు సేమ్ VLAN కింద ఉన్నా ఎందుకు కమ్యూనికేట్ కాలేదంటే ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ట్రంకింగ్ కాన్సెప్ట్, రైట్. సో ట్రంక్ పోర్ట్ గురించి మనం చెప్పుకున్నాం కదండి. ట్రంక్ పోర్ట్ అంటే ఏంది, మల్టిపుల్ VLAN ట్రాఫిక్ క్యారీ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే ట్రంక్ పోర్ట్ అని మనం తెలుసుకున్నాం. దానికి మనం వాడే ప్రోటోకాల్ ఏంటండి 802.1q ప్రోటోకాల్ అని తెలుసు, అంతే కదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నా మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎందుకు కమ్యూనికేట్ కాలేదంటే ఇక్కడ చూడండి దీని నుంచి ఓన్లీ VLAN 10K, ఇక్కడ నుంచి ఓన్లీ VLAN 15K, ఇక్కడ నుంచి ఓన్లీ VLAN 20K.
కానీ ఇక్కడ ఈ ట్రంక్ మోడ్ అనేది ఏం చేస్తుందంటే, ట్రంక్ మోడ్ అంటే సింపుల్ అండి, మల్టిపుల్ వీలాన్స్ ట్రాఫిక్ ఏదైతే క్యారీ చేస్తుందో దాన్నే మనం ట్రంక్ మోడ్ అంటాం. ఇది ఓన్లీ సింగిల్ వీలాన్. ఇదేం చేస్తుందండి, వీలాన్ 10 తీసుకోపోవాలి, వీలాన్ 15 తీసుకోపోవాలి, వీలాన్ 20 తీసుకోపోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇంటర్ఫేస్ మల్టిపుల్ వీలాన్ తీసుకోపోవడానికి ఒక ఆప్షన్ ఏంటంటే, మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నప్పుడు 3 లింక్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒకటి వీలాన్ 10కి 20కి 30కి అసైన్ చేయాలి. సో అలా చేయడం కన్నా ఒకే సింగిల్ లింక్ చేసుకొని మనం 802.1q ట్రంకింగ్ ప్రోటోకాల్ యూజ్ చేసినాం అనుకో, ఈ సింగిల్ కమ్యూనికేషన్ పాత్లోనే మనం వీలాన్ 10 తీసుకోపోవచ్చు, 15 తీసుకోపోవచ్చు, వీలాన్ 20 అనేది తీసుకోపోవచ్చు అని మనకు తెలుసు. అంటే ఫస్ట్ దీన్ని మనం ఏం కన్వర్ట్ చేయాలంటే ట్రంక్ మోడ్గా కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలండి, ట్రంక్ మోడ్గా కన్వర్ట్ చేయాలి, రైట్. సో ఇప్పుడు ఇక కమాండ్ ఏంటండి, ఇంటర్ఫేస్ ఏ ఇంటర్ఫేస్ అయితే ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే ట్రంక్ కన్వర్ట్ చేయాలి. ట్రంక్గా కన్వర్ట్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ అది అన్ని వీలాన్స్ని అలో చేస్తుందండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీ రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు వీలాన్ 1, 10, 15 అలౌ చేయమంటే ఇక్కడ ఓన్లీ ఇది అలౌ చేస్తుంది. లేదంటే నాకు వీలాన్ 1 అలౌ చేయంటే మిగతా అన్ని డిస్కార్డ్ చేస్తుంది. లేదంటే నాకు వీలాన్ 1, 10, 15 అలౌ చేయంటే అదే అలౌ చేస్తుంది, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కమాండ్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నేను 1, 10, 15, 20 ఎందుకు రాసుకున్నానంటే, బై డిఫాల్ట్ మనకి వీలాన్ 1 ఉందా, నేను 10, 15, 20 క్రియేట్ చేసినానా, సో నేను వీటిని అలౌ చేస్తున్నా. సో మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి ఇక్కడ. సో అప్పుడు మీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ స్విచ్లోకి వెళ్ళి, రైట్, మనకి ఏముందండి ఇంటర్ఫేస్ చూడండి, ఎనేబుల్. సో దానికంటే ముందు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఒక పాయింట్. సో ఈ స్విచ్ మీద క్లిక్ చేసి షో స్పానింగ్ ట్రీ అనే కమాండ్ టైప్ చేద్దామండి. సో మీకు ఒక సింపుల్ పాయింట్ అర్థమవుతుంది. షో స్పానింగ్ ట్రీ టైప్ చేసినప్పుడు వీలాన్ 10కి రూట్ బ్రిడ్జ్ ఎవరండి, చూడండి, వీలాన్ 10కి రూట్ బ్రిడ్జ్ ఎవరంట, మనం ఏ స్విచ్లో ఉన్నాం, ఈ స్విచ్లో ఉన్నాం, ఇదే రూట్ బ్రిడ్జ్ అని చెప్తుంది, రైట్. ఇక్కడ చూడండి, ఇదే రూట్ బ్రిడ్జ్ అంటే కదా. సో ఫైన్, ఎక్కడ ఉందండి, ఓకే, వీలాన్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీలాన్ 2కి దిస్ బ్రిడ్జ్ ఈజ్ ద రూట్ బ్రిడ్జ్ అంట. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ చేసినప్పుడు వీలాన్ 15 వచ్చిందా, మళ్ళీ సంథింగ్ దిస్ బ్రిడ్జ్ ఈజ్ ద రూట్ అంటుంది. మళ్ళీ వీలాన్ 20కి పోయినప్పుడు కూడా ఏమవుతుంది, ఇదే రూట్ బ్రిడ్జ్ అంటుంది. నువ్వు మళ్ళీ ఇంకొక స్విచ్ మీద క్లిక్ చేద్దాం. ఈ స్విచ్ మీద క్లిక్ చేసినాం అనుకో, క్లిక్ చేసిన తర్వాత మనం షో స్పానింగ్ ట్రీ కమాండ్ టైప్ చేసినాం అనుకో, ఇప్పుడు వీలాన్ 10 కింద పోదాం చూడండి, ఇది రూట్ బ్రిడ్జ్ అంట, అది రూట్ బ్రిడ్జ్ అనింది, ఇది రూట్ బ్రిడ్జ్ అనింది. దిస్ ఇస్ ద రూట్ బ్రిడ్జ్, దిస్ ఇస్ ద రూట్ బ్రిడ్జ్, దిస్ ఇస్ ద రూట్ బ్రిడ్జ్ అంటుంది. అంటే ఇక్కడ మనం మల్టిపుల్ వీలాన్స్ చేసినప్పుడు మనం పర్ వీలాన్ గాన స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ పీవీఎస్టీపీ ప్లస్ సిస్కోలో గాన మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏ వీలాన్కి ఎవరు రూట్ బ్రిడ్జ్ ఎవరు నాన్ రూట్ బ్రిడ్జ్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు. అంటే పర్ వీలాన్ బేసిస్లో కూడా మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది మనం నెక్స్ట్ పార్ట్ తీసుకుందాం. సో ఫస్ట్ అయితే దీన్ని ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేద్దాం. ఈ స్విచ్ కింద ఏమేమి ఇంటర్ఫేస్ ఉన్నాయండి, FA0/1 ఉంది, FA0/4 ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి, రైట్, సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్దాం, రైట్. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్దాం. కమాండ్ ఏందండి, ఎస్ కాన్ఫిగర్ టర్మినల్. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఏందండి, ఇంటర్ఫేస్ FA0/1 అంతే కదా, ఈ ఇంటర్ఫేస్కి, రైట్. సో నేనేం చేస్తున్నా అంటే స్విచ్ పోర్ట్ మోడ్ ఏందండి, మనకు 2 మోడ్స్ ఉంటాయి, ఒకటి యాక్సెస్, డైనమిక్, ఓకే, ట్రంక్ మోడ్. ట్రంక్ మోడ్ ఏంది, మల్టిపుల్ వీలాన్. సో మనకి ఇప్పుడు మల్టిపుల్ వీలాన్స్ అనేది క్యారీ చేసుకోపోవాలి కదా, సో దీనికి ట్రంక్ అని ఇస్తున్నాం. అయిపోయిందా, ట్రంక్ పోర్ట్గా క్రియేట్ అయిపోయింది అది, అంటే మల్టిపుల్ వీలాన్ క్యారీ తీసుకోపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్విచ్ పోర్ట్, రైట్. సో మన కమాండ్స్ ఏం చెప్పినామండి, సో ఫస్ట్ మనం ట్రంక్ పోర్ట్ కమాండ్ చేసినాం. ఈ ట్రంక్లో ఏ వీలాన్స్ పంపించాలి అంటే వీని పంపించాలి, వీని పంపించాలి, వీని పంపించాలా, అది డిఫైన్ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను స్విచ్ పోర్ట్ ట్రంక్, మీకు తెలియకపోతే $?mark పెట్టుకోండి, రైట్. సో ఇక్కడ అలౌడ్ నేటివ్ వీలాన్ ట్రంకింగ్ అలా ఉంది కదా, సో అలౌడ్ వీలాన్స్ నేనేమి ఇస్తున్నాను అంటే 1, నేను క్రియేట్ చేసిన 10, 15, 20 ఇస్తున్నా. మీరు మ్యాజిక్ చేయండి, అంటే 10 తీసేసి చూడండి, వీలాన్ 10 to 10 కమ్యూనికేట్ చేయండి, అవ్వదు. 15 తీసేసి చూడండి, వీలాన్ 15 to 15 కమ్యూనికేట్ అవ్వండి. ఈవెన్ దో కాన్ఫిగరేషన్ కరెక్ట్ ఉన్నా కమ్యూనికేట్ అవ్వదు. సో ఎందుకు కమ్యూనికేట్ అవ్వలేదో ఫైండ్ అవుట్ చేసి కమెంట్ బాక్స్లో పెట్టండి, రైట్. సో ఇలా అయిపోయింది. ఇప్పుడు మనం దేనికి ట్రంక్ పోర్ట్ క్రియేట్ చేసినాం, ఓన్లీ FA0/1 అనే వానికి క్రియేట్ చేసినాం. అర్థమవుతుందా, ఈ FA0/1 అనే దానికి మనం కమాండ్ చేసిన టైప్ ఏంది, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అనే కమాండ్ టైప్ చేసినాం. ఈ ట్రంక్లో ఎవరెవరు వీలాన్స్ని మనం అసైన్ చేయాలి, ఎవరెవరు ట్రాఫిక్ తీసుకోపోవాలంటే
VLAN 1, VLAN 10, 15, 20 అని ఇచ్చినాం. నెక్స్ట్ ఇదే స్విచ్లో ఇంకొక ఇంటర్ఫేస్ ఉంది కదా, సో దానికి ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ఎగ్జిట్ కొట్టి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి. సో ఆ ఇంటర్ఫేస్ ఏంటండి FA0/4 అంటే ఇదండి, ఇది అయిపోయింది. ఇది FA0/4. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ట్రంక్ మోడ్గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత స్విచ్ పోర్ట్ ట్రంక్ అలౌడ్ VLANs ఏం అలౌ చేద్దామండి, 1ని 10ని 15ని 20ని అలౌ చేస్తున్నాం. అయిపోయిందా? అయిపోయింది. సో మీకు కమాండ్ కావాలి అంటే మీనింగ్ ఏంటంటే ట్రంక్ మోడ్ క్రియేట్ అయిందా లేదంటే షో ఇంటర్ఫేస్ ట్రంక్ అనే కమాండ్ టైప్ చేయండి. చేసిందంటే ఇక్కడ చూడండి మనకు ట్రంక్ పోర్ట్ ఏమేమి ఉన్నాయంట, FA0/1, FA0/4. ఎన్కాప్సులేషన్ ప్రాసెస్ ఏంటంటే ట్రంకింగ్కి 802.1Q. ISL ట్రంకింగ్ ఉంది, ఇంటర్ స్విచ్ ఉంది, మళ్ళీ 802.1Q ఉంది కదా. మనం ఇక్కడ బై డిఫాల్ట్ ISL ఓల్డ్ 802.1Q ట్రంకింగ్ ప్రోటోకాల్ వాడుతున్నాం. రైట్. సో ఇప్పుడు అలౌడ్ VLANs ఏమున్నాయి, 1, 10, 15, 20. ఇది మేనేజ్మెంట్ పర్పస్. మేనేజ్మెంట్ పర్పస్ అంటే ఏంటండి, మనం ఇది డిస్కస్ చేసుకున్నాం కదండి, టెల్నెట్ ప్రోటోకాల్, SSH, వాట్ రిలేటెడ్. రైట్. సో ఇలా మీరు నేర్చుకోవాలి. సో ఇది కంప్లీట్ అయిందా? నెక్స్ట్ ఈ స్విచ్లోకి వెళ్ళి కాన్ఫిగర్ చేద్దామా. దీంట్లో ఏమేమి ఇంటర్ఫేస్ ఉన్నాయండి, FA0/1, FA0/2 ఉంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ కమాండ్ లైన్లోకి వెళ్తున్నాను. రైట్. సో కాన్ఫిగర్ టర్మినల్, సో ఇంటర్ఫేస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రేంజ్ అనే కమాండ్ వాడుతున్నాం. రేంజ్ ఎప్పుడు వాడతామంటే ఒకేసారి మల్టిపుల్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేయడానికి వాడచ్చు. ఈ ఇంటర్ఫేస్ ఏముందండి, FA0/1 ఆర్డర్లో లేదు కాబట్టి కామా. నెక్స్ట్ ఇదేంటండి FA0/2 అంటే ఒకేసారి. ఇంతకుముందు దీనికి ఏం చేసినామండి, FA0/1కి ట్రంక్ క్రియేట్ చేసి అలౌడ్ VLANs కొట్టినాం కదా, మళ్ళీ FA0/4కి ట్రంక్ క్రియేట్ చేసి అలౌడ్ VLANs కొట్టాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకే ఒక కమాండ్ అంటే ఇంటర్ఫేస్ రేంజ్ FA0/1, FA0/2 ఎంటర్ చేసి దీన్ని ఏం చేద్దామంటే స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్గా క్రియేట్ చేసినాం. రైట్. క్రియేట్ చేసిన తర్వాత స్విచ్ పోర్ట్ ట్రంక్ అలౌడ్ VLANs ఏంటండి 1, 10, 15, 20. ఫైన్. స్విచ్ పోర్ట్ ట్రంక్ అలౌడ్ VLAN 1, 10, 15. అంతే కదండి, 1, 10, 15, 20. మళ్ళీ దీంట్లోకి వెళ్దామండి. సో ఇప్పుడు వెరిఫై చేద్దామండి. సో ఎండ్ అన్న ఎగ్జిట్ అన్న కమాండ్ టైప్ చేయండి. సో ఇంటర్ఫేస్ ట్రంక్. రైట్. సో చూడండి FA0/1, FA0/2 అనేది ట్రంక్గా క్రియేట్ అయిందండి. నెక్స్ట్ ఏముందండి, FA0/2, FA0/3. సో మీకు కమాండ్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా అండి, మీరు ఇవి యూజ్ చేసుకోండి. రైట్. సో ఇదేంది 0/2, 0/3 ఉంది కదండి. సో ఇది నేను కాపీ చేసుకుంటున్నా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 0/2 నుంచి 0/3 వరకు. ఇంతకుముందు సపరేట్ కాబట్టి ఇట్లా. సో కంటిన్యూషన్ ఉంటే 0/2, 0/3 అంటే మీనింగ్ ఏంది, మీకు డౌట్ ఉంటే దీన్ని ఎలా టైప్ చేస్తారంటే FA0/2, FA0/3 ఇట్లన్నా టైప్ చేసుకోండి. రైట్. సో బోత్ ఆర్ ది సేమ్ ఓన్లీ. లేదంటే ఇట్లా కూడా టైప్ చేసుకోండి 2 నుంచి 3 వరకు. అంటే దీని మీనింగ్ ఏంటంటే FA0/2, ఇంకొకటి FA0/3 అని మీనింగ్ అండి. సో ఇది FA0/2, FA0/3 ఉంది కదా. సో జస్ట్ దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. రైట్. సో దీంట్లోకి వెళ్ళి సో గో టు కాన్ఫిగరేషన్ మోడ్, ఎనేబుల్ కాన్ఫిగ్ T. రైట్. సో జస్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను అండి. సో పేస్ట్ చేసినప్పుడు చూడండి స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ అలౌడ్ VLANs. మీకు డౌట్ ఉంటే అండ్ షో ఇంటర్ఫేస్ ట్రంక్. రైట్. సో చూడండి FA0/2, FA0/3. రైట్. సో ట్రంక్ పోర్ట్ అనేది క్రియేట్ అయింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫైనల్ స్విచ్ ఉంది కదండి. సో మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి, ఎనేబుల్ కాన్ఫిగర్ టర్మినల్. సో ఇప్పుడు పోర్ట్స్ ఏమున్నాయండి, 0/3, 0/4 ఉంది కదా. 0/3 నుంచి 0/4 వరకు. సో మీరు టైప్ అన్నా చేయండి, లేదంటే మీకు రిక్వైర్మెంట్ ప్రకారం కాపీ చేసుకోండి. సో కంప్లీట్ అయింది. సో ఎండ్ ప్రివిలేజ్ మోడ్లోకి వెళ్ళి షో ఇంటర్ఫేస్ ట్రంక్ కమాండ్ టైప్ చేయండి. ఈ FA0/3, FA0/4 ట్రంక్ పోర్ట్ అనేది క్రియేట్ అయిందండి. అంటే మనం ట్రంక్ పోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఇది మల్టిపుల్ VLANs అనేది తీసుకుపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళి
రైట్. సో ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉంది కదండి, సో యాడ్ సింపుల్ పీడీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇది సోర్స్ ఇది డెస్టినేషన్ అనుకుంటున్నాం. సోర్స్ అంటే PC0 మీద ఒకసారి క్లిక్ చేయండి, మళ్ళీ PC2 మీద ఒక్కసారి క్లిక్ చేయండి, అంటే ప్యాకెట్స్ అనేది ఉంది. ఇప్పుడు దానికంటే ముందు ఫస్ట్ మీకు ఒకటి అంటే ఇక్కడ మీకు ICMP ప్యాకెట్ ARP కాన్సెప్ట్ ఉంటుంది. సో దాన్ని మనం తర్వాత ఫ్యూచర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. సో జస్ట్ రియల్ టైం మోడ్కి మీరు క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మాన్యువల్గా వెరిఫై చేద్దాం. రైట్, అంటే PC0 మీద క్లిక్ చేసి ఇంతకుముందు ఏమొచ్చిందండి మనకు 1.11కి పింగ్ అవ్వలేదు కదా సేమ్ VLANలో ఉన్నా కానీ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పింగ్ 192.168.1.11. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు రిప్లై రాలా, ఇప్పుడు రిప్లై వచ్చింది, ఎందుకంటే ఇది ట్రంక్ పోర్ట్గా క్రియేట్ చేసినావు కాబట్టి. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టు. ఇవన్నీ మీరు పర్ VLAN స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ క్రియేట్ చేయకముందు చేయాల్సిందండి. సో నేను మీకు ప్రీవియస్ క్లాస్లో PVSTP కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చెప్పుంటాను కదండి. సో అక్కడ ఇవన్నీ మనం చెప్పుంటాం. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు ఇవన్నీ ఎందుకని. ఫస్ట్ VLAN కాన్సెప్ట్ క్రియేట్ చేసిన తర్వాత పర్ VLAN స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది క్రియేట్ చేయాలనే పాయింట్. సో దానికోసం మనం ఫస్టే ఇవన్నీ చేస్తున్నాం. రైట్, సో డన్ అయిపోయిందా. ఇప్పుడు నేను ఈ సిస్టమ్ నుంచి అంటే ఈ VLAN 10 నుంచి 1.151 ఉంది కదా, 1.51 ఉంది కదా. సో దీనికి కమ్యూనికేట్ అవుతుందా, అయ్యిందంటే మన VLAN కాన్సెప్ట్ అనేది తప్పు. రైట్, సో 1.51 చూడండి ఇప్పుడు కమ్యూనికేట్ అవుతుందా లేదా. టైమ్ అవుట్ చూడండి, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆల్సో టైమ్ అవుట్. ఎందుకంటే ఒక డిఫరెంట్ VLAN నుంచి ఇంకొక డిఫరెంట్ VLAN అనేది కమ్యూనికేట్ కాదు. రైట్, సో ఇప్పుడు మీరు వెళ్ళి అలౌడ్ VLANలోకి వెళ్ళి చేంజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయండి, యూ విల్ అండర్స్టాండ్ మోర్ ద థింగ్స్. రైట్, సో ఇక్కడ వరకు VLAN కాన్సెప్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినామండి. మీకు డౌట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ PC0 ఉంది కదా, ఇది 1.12 కదా. సో ఇక్కడికి వెళ్ళి 1.12 కొట్టండి, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ప్రతి సేమ్ VLAN అనేది కమ్యూనికేట్ అవుతుంది. సో జస్ట్ మీ క్లారిటీ కోసం చూపిస్తున్నా 192.168.1.12 రిప్లై వచ్చిందా, అంతే కదండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.13 ఉందా. సో ఇక్కడ నేను 1.13 టైప్ చేసిన అనుకో, రిప్లై వస్తుంది. అర్థమవుతుందా. సేమ్ ఈ గ్రీన్ కలర్ ఉండే IP అడ్రస్లు అన్నీ పింగ్ అవుతాయి, మిగతా ఏవి పింగ్ కావు. అదేవిధంగా ఈ ఎల్లో కలర్ అన్నీ పింగ్ అవుతాయి. సో ఈ కలర్ అన్నీ వాటి కలర్తో పింగ్ అవుతాయి. దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ది వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్. ద అడ్వాంటేజెస్ అనేవి మనం ఇండివిజువల్ సెషన్స్లో డిస్కస్ చేసుకున్నామండి. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా VLAN కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే బై డిఫాల్ట్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ PVSTP ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసిండ్రంటే సో ఇప్పుడు స్పానింగ్ ట్రీ రిలేటెడ్ మాట్లాడుకుందామండి. సో దానికి ఫస్ట్ కమాండ్ ఏంటండి, షో స్పానింగ్ ట్రీ. సో చూడడానికండి. సో IEEE అని ఉంటే మీనింగ్ ఏంటంటే మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పిన. రైట్, సో మీ ఇంకా డౌట్ ఉంటే సో Ctrl+Cలోకి వెళ్ళి షో స్పానింగ్ ట్రీ సమ్మరీ ఈ కమాండ్ టైప్ చేసిందంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇక్కడ ఏముందండి, PVST మోడ్ ఉంది. రైట్, సో మనం PVST మోడ్ అంటే మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్లో IEEE అని ఉంటే దాని మీనింగ్ ఏంటండి, పర్ VLAN STP ప్లస్ అని అర్థం. రైట్, సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడు పర్ VLAN స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ డిస్కస్ చేసుకున్నప్పుడు. రైట్, సో మనకి VLAN 1 ఉంది, 10 ఉంది, 15 ఉంది, 20 ఉంది. ఫార్వర్డింగ్ స్టేట్స్ ఏమున్నాయి, VLAN 10లో ఎన్ని ఉన్నాయి, యాక్టివ్ ఉన్నాయి, ఎన్ని VLANs ఉన్నాయి, ఈ సమ్మరీ మీరు చూడొచ్చు. BPDU గార్డ్ అనేది ఏంది, బై డిఫాల్ట్ డిసేబుల్ ఉంది. ఈథర్ ఛానల్, అప్లింక్ ఫాస్ట్, బ్యాక్ బోన్ ఫాస్ట్, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటామండి. ఎక్స్టెండెడ్ సిస్టమ్ అది బ్రిడ్జ్ ప్రయారిటీ ఐడి ఉంది కదా. సో ఇవన్నీ దాని రిలేటెడ్ థింగ్స్. రైట్, సో ఇప్పుడు మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసిండ్రంటే PVSTP ప్లస్ అనేది ఉంది బై డిఫాల్ట్. మీకు కావాలంటే ఇన్ కేస్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి రైట్, సో స్పానింగ్ ట్రీ మోడ్ షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకుంటే అంటే PVST ఉంది కదా, పర్ VLAN స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ బై డిఫాల్ట్. ఇక్కడ మనకు RSTP కూడా ఉంటుంది, అంటే ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. మళ్ళీ RSTPలో ర్యాపిడ్ పర్ VLAN స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తామంటే మోస్ట్ ప్రాబబ్లీ ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. ఎందుకంటే మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్లో డైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడు కన్వర్జెన్స్ టైం వచ్చి 30 సెకండ్స్ ఉంది. అదే ఇండైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు కన్వర్జెన్స్ టైం ఎంత ఉందండి, 50 సెకండ్స్ ఉంది. సో దీన్ని బైపాస్ చేయడానికే మనం యూజ్ చేసేది ఏంటంటే ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో అది నెక్స్ట్ క్లాసెస్లో RSTP ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, రైట్, సో దాని గురించి నేర్చుకుందాం. మనకు CCNA 200-301 ఎగ్జామ్ సిరీస్లో భాగంగా మనకు జస్ట్
అంటే ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ గురించే ఉంటుంది కానీ మనకు అంత డీటెయిల్గా ఉండదండి. CCNPలో ఉన్నప్పుడు మనకు దాని గురించి మొత్తం నేర్చుకోవాల్సింది ఉంటుందండి. రైట్. సో ఇప్పుడు మనకు PVSTP ప్లస్ ఉంది. సో స్పానింగ్ ట్రీ కమాండ్ టైప్ చేసినప్పుడు మీరు ఎక్కడ టైప్ చేయాలండి? ఎగ్జిట్లోకి వెళ్ళి సో ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిని చూడొచ్చు కదా. అంటే షో స్పానింగ్ ట్రీ అనే కమాండ్ టైప్ చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే VLAN 10 ఉంది. రైట్. సో VLAN 10 ఎవరు ఉన్నారండి? రూట్ బ్రిడ్జ్. ఇక్కడ చూడండి VLAN 10. నెక్స్ట్ ఆటోమేటిక్గా చూడండి ఇది నెక్స్ట్ ఇది VLAN 15 కదా, ఇది రూట్ బ్రిడ్జ్ కాదు. నెక్స్ట్ VLAN 20 ఉంది కదండి, VLAN 20 చూడండి. రైట్. సో ఈ విధంగా ఫస్ట్ మీరు వెరిఫై చేయండి ఏంది స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది వెరిఫై చేయండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్దామండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో ఎనేబుల్ షో స్పానింగ్ ట్రీ. రైట్. సో ఇప్పుడు చూడండి ఇది రూట్ బ్రిడ్జ్ అంటే కదా, ఇది రూట్ బ్రిడ్జ్. నెక్స్ట్ VLAN 10కి చూద్దాం ఎవరు రూట్ బ్రిడ్జ్, ఇదే రూట్ బ్రిడ్జ్. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ VLAN 15కి దిస్ బ్రిడ్జ్ ఈజ్ ది రూట్. నెక్స్ట్ VLAN 20కి వెళ్ళండి, దిస్ బ్రిడ్జ్ ఈజ్ ది రూట్ బ్రిడ్జ్. రైట్. సో అంటే ఇది రూట్ బ్రిడ్జ్ దేనికి? VLAN 1కి 10కి 15కి 20. మళ్ళీ దీంట్లో వెరిఫై చేద్దామా? వెరిఫై చేయాలంటే కమాండ్ ఏంటండి? సో స్పానింగ్ ట్రీ కదండి, టైప్ చేయండి. రూట్ బ్రిడ్జ్ కాదు కదా. నెక్స్ట్ VLAN 10కి చెక్ చేయండి, రూట్ బ్రిడ్జ్ కాదు. అదేవిధంగా VLAN 20కి చెక్ చేయండి, VLAN 15కి చూడండి రూట్ బ్రిడ్జ్ కాదు. ఎవరు రూట్ బ్రిడ్జ్? ఇది రూట్ బ్రిడ్జ్. నెక్స్ట్ VLAN 20కి రూట్ బ్రిడ్జ్ కాదు. అర్థమవుతుందండి? ఇది అన్ని VLANస్కి బై డిఫాల్ట్ రూట్ బ్రిడ్జ్. అంటే అన్ని రూట్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడి నుంచి జరుగుతాయి? ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈ పోర్ట్ని ఏమంటారు? ఐడెంటిఫై చేస్తారా అండి మీరు? ఈ పోర్ట్ని ఏమంటారండి? డెసిగ్నేటెడ్ పోర్ట్, నాన్ డెసిగ్నేటెడ్ పోర్ట్స్ ఉంటాయి కదా మనకు. ఇది రూట్ పోర్టా డెసిగ్నేటెడ్ పోర్ట్స్ అండి? రైట్. ఏదైతే రూట్ బ్రిడ్జ్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి దీని మీదకి వెళ్ళి రైట్. సో షో స్పానింగ్ ట్రీ కమాండ్ అని టైప్ చేసినప్పుడు చూడండి రూట్ బ్రిడ్జ్లో ఉండే అన్ని పోర్ట్స్ని మనం ఏమంటాం? డెసిగ్నేటెడ్ పోర్ట్స్. ఈ FA0/14 అనేది ఏది? FA0/4, FA0/1 అనేది డెసిగ్నేటెడ్ పోర్ట్. అర్థమవుతుందండి? ఇక్కడ ఓన్లీ FA0/4 ఎందుకు ఉందని నువ్వు అడిగితే, అరే ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇక్కడ ఓన్లీ FA0 ఏముందండి? FA0/20 ఎందుకే ఉందంటే ఇది VLAN 20 రిలేటెడ్. అంటే 20 రిలేటెడ్ అంటే ఓన్లీ FA0/20 మాత్రమే చూపిస్తుంది. అదే VLAN 15 తీసుకున్నప్పుడు ఓన్లీ ఇది FA0/15 అనేది రిలేటెడ్ చూపిస్తుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇది 15 రిలేటెడ్, ఇది 20 రిలేటెడ్. సో ప్రతి VLANలో మీరు దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంది. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది రూట్ బ్రిడ్జ్ ఎవరికి? 10కి 15కి 20కి. రైట్. అంటే బై డిఫాల్ట్ ఏంది? ఒకే ఒక రూట్ బ్రిడ్జ్ అనేది ఉంది. రైట్. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఫాస్టర్ క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం ఒకే దాన్ని స్విచ్ని రూట్ బ్రిడ్జ్గా కాకుండా మనం ఒక్కొక్క VLAన్కి ఒక్కొక్క రూట్ బ్రిడ్జ్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఫాస్టర్ ఆపరేషన్ జరుగుతుంది అనుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్. ఇప్పుడు ఏం చేయొచ్చు? అప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రోటోకాల్ ఏంది? VLAN బేసిసే కదా. బై డిఫాల్ట్ STP. పర్ VLAన్కి మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రోటోకాల్ ఏంది? సిస్కోలో PVSTP ప్లస్ పర్ VLAN స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. అది ఇంప్లిమెంట్ చేద్దాం. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మనం నోట్ రాసుకుందాం సో మీకు క్లియర్గా ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తున్నానంటే VLAN 10కి 15కి దీన్ని నేను రూట్ బ్రిడ్జ్గా చేస్తున్నా. మీకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చండి, మీ కాన్సెప్ట్ అర్థమైతే. నెక్స్ట్ ఇది ఉంది కదా ఈ స్విచ్ 0 అనేది, దీన్ని మనం ఏం చేద్దామంటే VLAN 20కి రూట్ బ్రిడ్జ్గా సెలెక్ట్ చేద్దాం. అర్థమవుతుందా? దీని రూట్ బ్రిడ్జ్గా సెలెక్ట్ చేద్దాం. అప్పుడు మీనింగ్ ఏంటంటే మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఐడియా జస్ట్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం ప్రాజెక్ట్లో ఏం చెప్తున్నా అంటే 10, 15కి దీన్ని రూట్ బ్రిడ్జ్ పెట్టుకుంటున్నా, 20కి దీన్ని రూట్ బ్రిడ్జ్ పెట్టుకుంటున్నా. అంటే దీనికి VLAN 20కి వెళ్ళినప్పుడు ఎవరు రూట్ బ్రిడ్జ్ ఉండాలి? ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్స్ జరగాలి. అదే VLAN 10, 15కి ఎక్కడి నుంచి క్యాలిక్యులేషన్ జరగాలి? ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ జరగాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీ రిక్వైర్మెంట్ అనుకో VLAN 1కి 10కి 15కి 20 ఇదే కావాలంటే నువ్వు పెట్టుకోవచ్చు, లేదంటే ఇదే కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇది VLAN 10కి కావాలంటే పెట్టుకో, ఇది 15కి కావాలంటే పెట్టుకో. అట్లా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు పర్ VLAN బేసిస్లో కాన్ఫిగర్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ నేను ఒక ప్రాబబిలిటీ ఏం చూపిస్తున్నానంటే దీన్ని 10 to 15కి తీసుకుంటున్నా, దీన్ని 20కి తీసుకుంటున్నా. రైట్. సో ఇప్పుడు ఈ స్విచ్ మీద కాన్ఫిగర్ చేద్దామా? స్విచ్లోకి వెళ్ళి సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్దాం. సో కాన్ఫిగర్ టర్మినల్. సో ఏ స్విచ్లో ఉన్నామండి మనం? స్విచ్ 1 అంటే ఈ స్విచ్లో ఉన్నాం. రైట్. సో ఇప్పుడు మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాలే కదా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, పర్ VLAN బేసిసే కదండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే
స్పానింగ్ ట్రీ. మీకు తెలియకపోతే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, వీలాన్కే కదా ఇస్తున్నాం. స్పానింగ్ ట్రీ వీలాన్ ఏది తీసుకుంటున్నా అండి నేను 10,50 అంటే 10,50 రైట్. సో దీన్ని రూట్ పోర్ట్గా చేద్దాం అనుకుంటున్నాం కదా, రూట్ బ్రిడ్జ్ చేద్దాం అనుకుంటున్నా దీన్ని రూట్. మీకు తెలియకపోతే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్. సో దీన్ని ప్రైమరీగా కావాలా సెకండరీ కావాలా? ప్రైమరీ అంటే ఏంటంటే కాన్ఫిగర్ దిస్ స్విచ్ యాజ్ ఎ ప్రైమరీ రూట్ బ్రిడ్జ్ ఫర్ ది స్పానింగ్ ట్రీ. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే సెకండరీ కూడా చేసుకోవచ్చు. కాన్ఫిగర్ స్విచ్ యాజ్ ది సెకండరీ రూట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రైమరీ రూట్ అనుకో, ఇది ఇన్ కేస్ ఇది పోయింది అనుకో, అప్పుడు ఇది సెకండరీ ఇచ్చినప్పుడు ఇది అంటే ఇది వస్తుంది ప్రైమరీగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సీఎం అనుకో, దీన్ని డిప్యూటీ సీఎం పెట్టుకున్నాం అనుకో, సీఎం అయిపోయిన తర్వాత ఎవరు వస్తారు, ఒకవేళ ఇతను ఎక్స్పైర్ అయ్యింది అనుకో డిప్యూటీ సీఎంగా అవుతాడు కదా, సేమ్ అలా ప్రైమరీ సెకండరీ అన్నట్టు. సో నేను దీన్ని ఏమనుకుంటున్నా 10-15ని రూట్ ప్రైమరీగా చేస్తున్నా. ఈ కమాండ్ టైప్ చెయ్యంగానే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఎండ్ కొట్టి షో స్పానింగ్ ట్రీ అనేది టైప్ చేసినాను అనుకోండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే జస్ట్ వీలాన్ 10 కిందకి రండి. ఎవరు రూట్ బ్రిడ్జ్? ఇతనే. నెక్స్ట్ వీలాన్ 15 ఇచ్చినా కదా, ఎవరు రూట్ బ్రిడ్జ్? ఇదే రూట్ బ్రిడ్జ్. ఈ పాయింట్ అర్థమైందా? సో నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ఏమనుకుంటున్నాం, వీలాన్ 20 అనుకుంటున్నాం కదా. సో ఫస్ట్ దీని మీద క్లిక్ చేద్దాం రైట్. సో క్లిక్ చేసిన తర్వాత రైట్, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలండి. ఈ స్విచ్లో ఉన్నామండి, స్విచ్ 0లో ఉన్నామండి రైట్. సో కాన్ఫిగర్ రైట్. సో స్పానింగ్ ట్రీ ఏందండి, స్పానింగ్ ట్రీ వీలాన్ దేనికండి 20కి ఇద్దాం అనుకుంటున్నాం కదా, 20 రూట్ ప్రైమరీ అయిపోయిందా. సెకండరీ కావాలంటే మీరు స్పానింగ్ ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇట్లా రాసింది అనుకో 10,15 రైట్. సో సంథింగ్ ఇలా అండి 10,15 రూట్ సెకండరీ అని టైప్ చేసిన అనుకో, నేను ఎంటర్ చేస్తలేదండి జస్ట్ చెప్తున్నా. ఇది 10-15కి ప్రైమరీ, ఇది 10-15కి సెకండరీ. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయినప్పుడు ఇది ప్రైమరీ అవుతుంది అనేది దాని అర్థం రైట్. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను జస్ట్ ఏం టైప్ చేసినానంటే సింపుల్గా అర్థం చేసుకోవడానికి కోసం స్పానింగ్ ట్రీ వీలాన్ 20 రూట్ ప్రైమరీ అని ఇచ్చినండి. అంటే ఇప్పుడు ఇది ఏంది, వీలాన్ 20కి ఇది ఏమవ్వాలి, రూట్ బ్రిడ్జ్ కావాలి. అయిందా లేదా చెక్ చేద్దాం. సో ఎగ్జిట్ కొట్టండి. సో స్పానింగ్ ట్రీ మీకు పర్ వీలాన్ బేసిస్ కావాలంటే జస్ట్ వీలాన్ నెంబర్ టైప్ చేస్తే సరిపోతుంది. అంటే ఓన్లీ మల్టిపుల్ వీలాన్స్ ఉన్నప్పుడు సింగిల్ వీలాన్ చూడాలంటే వీలాన్ 20కి ఎవరండి రూట్ బ్రిడ్జ్, ఇతను రూట్ బ్రిడ్జ్. అర్థమవుతుందా రైట్. మళ్ళీ ఇప్పుడు వీలాన్ 10కి 15కి ఎవరు రూట్ బ్రిడ్జ్ ఉండాలి, బై డిఫాల్ట్ ఇతను ఉండాలి, అంతే కదండి. సో ఇక్కడికి వెళ్ళి స్పానింగ్ ట్రీ రైట్. సో స్పానింగ్ ట్రీ వీలాన్ ఇది 10 కదండి, 10కి ఇతను ఏముండాలి, రూట్ బ్రిడ్జ్ ఉండాలి. ఉన్నాడా, రూట్ బ్రిడ్జ్ రైట్. సో మళ్ళీ వీలాన్ 15కి ఎవరు ఉండాలి, వీలాన్ 15కి ఎవరు ఉండాలండి, చూడండి ఇదే రూట్ బ్రిడ్జ్. ఇప్పుడు ఇక్కడ వీలాన్ 20 కన్నా టైప్ చేసినావు అనుకో నువ్వు, ఇప్పుడు ఇది రూట్ బ్రిడ్జ్ అవునా కాదా? ఆన్సర్ ఏందండి, కాదు. వీలాన్ 20కి ఎవరు రూట్ బ్రిడ్జ్, ఇది రూట్ బ్రిడ్జ్. అంటే ఇప్పుడు మనం పర్ వీలాన్ బేసిస్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ క్యాలిక్యులేషన్స్ అని జరిగిందా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ మీకు అన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి, అంటే లూప్ లెక్క ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే ఇంటర్నల్గా ఈ బ్లాకింగ్ పోర్ట్ అనేది దేనికి ఉంటుందంటే వీలాన్కి చేంజ్ అవుతుంది. సో అందుకని మీకు ఇంటర్నల్గా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేసినాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసిన అనుకోండి స్విచ్ మీద. సో స్విచ్ మీద అన్ని గ్రీన్ కలరే ఉన్నాయి కదా, అంటే లూపింగ్ అలౌ చేస్తుందా అంటే లేదు. మీకు అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో స్పానింగ్ ట్రీ అని టైప్ చేసినాను అనుకుందాం. సో ఇక్కడ మీకు బ్లాకింగ్ పోర్ట్ ఉందా బ్లాకింగ్ పోర్టా లేదా? సో ఉంది కదా. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మోర్ కొట్టినాను అనుకుందాం రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీలాన్ 10 కదా, అంటే చూడండి ఇది వీలాన్ 10కి ఇది రూట్ పోర్ట్ కదా, అంటే ఇది రూట్ బ్రిడ్జ్ అయినప్పుడు వీలాన్ 10కి ఇది డెసిగ్నేటెడ్ పోర్టు. దీనికి ఏమవుతుంది, ఇది వీలాన్ 10కి దగ్గర ఉంది కాబట్టి షార్టెస్ట్ పాత్ కాబట్టి ఇది రూట్ పోర్టు. ఇది వీలాన్ 10కి దగ్గర ఉంది కాబట్టి షార్టెస్ట్ పాత్ కాబట్టి ఇది రూట్ పోర్టు రైట్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఏదో ఒకటి ఏమవుతుందండి, ఒకటేమో ఫార్వర్డింగ్ స్టేట్లో పోతుంది, ఇంకొకటి బ్లాకింగ్ స్టేట్లో పోతుంది అని తెలుసు. అంటే ఏది వీలాన్ 10కి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ వీలాన్ 10కి ఎవరు బ్లాకింగ్ స్టేట్లో ఉన్నారు, బ్లాకింగ్ స్టేట్లో ఎవరు ఉన్నారండి, FA0/3 రైట్. సో FA0/3 అనేది వీలాన్ 10కి బ్లాకింగ్. అట్లని FA0/3 అనేది అన్నింటికి బ్లాకింగ్ ఉండదండి. పర్ వీలాన్ బేసిస్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి నేను వీలాన్ 20కి పోయినా అనుకుందాం.
VLAN 20కి పోయినప్పుడు చూడండి FA0/3 ఇంతకుముందు బ్లాకింగ్ ఉండేనా, ఇప్పుడు FA0/3 బ్లాకింగ్ లేదు. ఏముంది బ్లాకింగ్ పోర్టు, సంథింగ్ ఇక్కడ బ్లాకింగే లేదు, రైట్. సో సమ్ అదర్ స్విచ్లో ఉంటుంది. అంటే పర్ VLAN బేసిస్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ క్యాలిక్యులేషన్స్ అనేవి జరుగుతాయని పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్గా మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే పోర్ట్ ఫాస్ట్ అనేది నేర్చుకున్నాం కదండి. పోర్ట్ ఫాస్ట్ కాన్సెప్ట్ ఇంకొకటి ఏం నేర్చుకున్నాం మనం, BPDU కార్డ్ అనేది దాని మీద ప్రాక్టీస్ చేసుకున్నాం కదండి. సో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. పోర్ట్ ఫాస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామండి, బై డిఫాల్ట్ టైమర్ మనకి ఏముంటుంది 30 సెకండ్స్ డిలే ఉంటుంది. లిజనింగ్ 15 సెకండ్, లెర్నింగ్ 15 సెకండ్స్, ఏవి ఈ ఎండ్ డివైజెస్ కనెక్ట్ చేసినప్పుడు. సో ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మనం సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి IP కాన్ఫిగరేషన్లో ఉంది. ఒకటి స్టాటిక్ అంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి, ఇంకొకటి DHCP అంటే ఆటోమేటిక్ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. అంటే సిస్టమ్ ఆన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుంది అంటే క్లయింట్ అనేది DHCP సర్వర్ కోసం సెర్చ్ చేస్తుంది. అంటే సెర్చ్ చేస్తున్నప్పుడు మనకు రిప్లై వచ్చి మనకు ఆటోమేటిక్ IP అడ్రస్ అనేది రియల్ టైంలో అసైన్ అవుతుంది. కానీ ఇక్కడ లిజనింగ్ అండ్ లెర్నింగ్ స్టేట్ వల్ల 30 సెకండ్స్ డిలే అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ DHCP ప్రాసెస్ అనేది క్విట్ అయిపోతుంది. సో ఈ DHCP ప్రాసెస్ క్విట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్ IP అడ్రస్ అనేది క్రియేట్ కావడం జరగదు. అరే నేను మాన్యువల్గా క్రియేట్ చేసుకుంటా కదా ఆటోమేటిక్, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ తీసుకున్నావు, ఓన్లీ 3 సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు మాన్యువల్గా కాన్ఫిగర్ చేసుకో. అలాగే ఒక స్విచ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాక్ ఉంది, మల్టిపుల్ స్విచెస్ ఉన్నాయి, దాని కింద ఒక 500 సిస్టమ్స్ ఉన్నాయనుకో, ప్రతిదానికి నువ్వు మాన్యువల్గా కాన్ఫిగర్ చేస్తావా? నువ్వు చేయాలనుకున్నా కానీ ఆటోమేటిక్ IP అడ్రస్ డూప్లికేట్ అయితే తీసుకోదు కదా. సో దీనికోసం మనం డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ వాడతాం. ఈ 30 సెకండ్స్ డిలే వల్ల ఏమవుతుందంటే DHCP సర్వర్ టైమ్అవుట్ అవుతుంది. సో దీన్ని మనం సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంది, పోర్ట్ ఫాస్ట్ కాన్సెప్ట్. పోర్ట్ ఫాస్ట్ కాన్సెప్ట్ అంటే ఏం చెప్పుకున్నామండి మనం, బై డిఫాల్ట్ లిజనింగ్ లెర్నింగ్ స్టేట్ అంటే లిజనింగ్లో 15 సెకండ్, లెర్నింగ్లో 15 సెకండ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బైపాస్ చేస్తుందని చెప్పినాం. అంటే డైరెక్ట్గా నువ్వు పోర్ట్ ఫాస్ట్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే అది డిఫాల్ట్గా ఏమవుతుందంటే ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే 30 సెకండ్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ BPDU కార్డ్ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నువ్వు లిజనింగ్ లెర్నింగ్ బైపాస్ అంటే చేసినావంటే నువ్వు స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ క్యాలిక్యులేషన్ BPDU ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ చేసుకోవద్దనే కదా. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇన్ ఫ్యూచర్లో ఈ FA0/20 అనేది నువ్వు ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్ కనెక్ట్ చేసినావు అనుకో, ఇక్కడ స్పానింగ్ ట్రీ క్యాలిక్యులేషన్స్ అనేవి నడుస్తుంటాయి కదా. ఇప్పుడు నువ్వేమో BPDU కార్డ్ ఎనేబుల్ చేస్తే BPDU మెసేజ్లు రిసీవ్ చేసుకోవద్దని చెప్పినావు. అప్పుడు ఏమవుతుందంటే ఈ పోర్ట్ అనేది ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. షట్ డౌన్ అయిందంటే మీనింగ్ ఏంటంటే అది BPDU ప్రొటెక్టెడ్ ఉంది కాబట్టి స్పానింగ్ ట్రీ అంటే ఏదైతే ఈ స్విచ్ నుంచి మనకు BPDU మెసేజెస్ వస్తాయో ఇవి తీసుకోవద్దు. ఇన్ కేస్ ఇక్కడ నుంచి BPDU మెసేజెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. అంటే మళ్ళీ అడ్మిన్ ఏం చేయాలంటే మాన్యువల్గా షట్ డౌన్ కొట్టి నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేస్తే మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ కాన్సెప్ట్ మనం ఏం చేద్దామంటే పోర్ట్ ఫాస్ట్ BPDU కార్డ్ అనేది ఎనేబుల్ చేద్దాం. సో ఇవి దేనికి ఎనేబుల్ చేస్తామంటే ఓన్లీ ఎండ్ డివైజెస్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం నేను ఈ FA0/10 ఉంది కదా దీనికి పోర్ట్ ఫాస్ట్ BPDU కార్డ్ ఎనేబుల్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్విచ్లోనా చేసుకోండి మీరు. సో నేను స్విచ్ 2లోకి వెళ్తున్నా. స్విచ్ 2లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్ఫేస్ మీకు ఇష్టం అండి, బై డిఫాల్ట్ కావాలంటే పెట్టుకోవచ్చు అండి, రైట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏముందండి మనకు FA0/10 ఉంది కదా చూడండి. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి కాన్ఫిగర్ టెర్మినల్ ఇంటర్ఫేస్ FA0/10 స్పానింగ్ ట్రీ పోర్ట్ ఫాస్ట్ ఎనేబుల్ చేస్తున్నాం అంతే. చూడండి ఇంతకుముందు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన పోర్ట్ ఫాస్ట్ షుడ్ బి ఓన్లీ ఎనేబుల్డ్ ఆన్ ది పోర్ట్స్ కనెక్టెడ్ టు ఈ సింగిల్ హోస్ట్. ఇక్కడ కాదండి పోర్ట్ ఫాస్ట్, రైట్. సో ఇక్కడ మాత్రమే, రైట్. సో నెక్స్ట్ నాన్ VLAN మాత్రమే వస్తుంది. ట్రంకింగ్ పోర్ట్ ఉన్నప్పుడు ఇది పనిచేయదనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇట్ హ్యావ్ ఓన్లీ ఎఫెక్ట్ వెన్ ద ఇంటర్ఫేస్ ఈస్ ఇన్ నాన్ ట్రంకింగ్ మోడ్. సో మల్టిపుల్ VLANs ఉన్నప్పుడు రాదు, రైట్. సో ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ స్పానింగ్ ట్రీ BPDU కార్డ్ ఎనేబుల్ చేస్తున్నా అండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే పోర్ట్ ఫాస్ట్ ఎనేబుల్ చేసిన సో లిజనింగ్ లెర్నింగ్ స్టేట్ బైపాస్ అయ్యి ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ BPDU కార్డ్ అనేది ఎనేబుల్ చేసిన. ఇప్పుడు BPDU కార్డ్ ఎనేబుల్ చేసిన ఓకే. BPDU కార్డ్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు చూడు, రైట్. సో ఇక్కడ చూడండి, ఎస్ దేనికంటే BPDU కార్డ్ ఎనేబుల్ చేసింది FA0/10కి. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఇది BPDU అంటే స్పానింగ్ ట్రీ క్యాలిక్యులేషన్ దాంట్లో పార్టిసిపేట్ చేయదు. BPDU ఇక్కడ కానీ ఈ పోర్ట్కి కానీ రిసీవ్ అయిందంటే ఇది ఆటోమేటిక్ షట్ డౌన్ అయిపోవాలి. సో దానికోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిలీట్ మోడ్ ఉంది కదా, ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేసి, రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేయండి.
తర్వాత డిలీట్ మీద క్లిక్ చేసి ఇది డిలీట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, దీన్ని డిలీట్ చేసేసిన. ఇప్పుడు ఈ FA0/10 ఏం చేస్తానంటే నేను దీన్ని కనెక్ట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందో చూద్దాం, ఎప్పుడు BPDU కార్డ్ ఎనేబుల్ చేసినప్పుడు, రైట్. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఎస్కేప్ కొట్టండి, డిలీషన్ మోడ్లోంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఇది FA0/10 కదా, దీన్ని స్విచ్ కనెక్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి. FA0/10 కదా, చూడండి ఇది ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేయంగానే ఏదో ఒక పోర్ట్ ఇచ్చుకోండి, మీరు మీ ఇష్టం. ఇప్పుడు చూడండి, ఇది ఎప్పుడైతే స్పానింగ్ ట్రీ అంటే BPDU మెసేజ్ రిసీవ్ చేస్తుందో ఇది ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. అర్థమవుతుందా? దట్ ఈస్ ద BPDU కార్డ్ ఫ్యూచర్. ఇప్పుడు మళ్ళీ నేను చేస్తున్నానంటే దీన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి మళ్ళీ ఈ FA0/10 ఇక్కడే రీఅసైన్ చేద్దాం, రైట్. సో ఇక్కడే రీఅసైన్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు కూడా పనిచేయదు, ఎందుకంటే బై డిఫాల్ట్ అది ఏమవుతుందంటే ఇది చూడండి షట్ డౌన్ మోడ్లోకి వెళ్ళిపోయింది, రైట్. సో దీన్ని ఎనేబుల్ చేయాలంటే మళ్ళీ నువ్వేం చేయాలంటే మాన్యువల్గా చేయాలి, అదొకటే ఆప్షన్, రైట్. ఎందుకంటే అది BPDU మెసేజ్ రిసీవ్ చేసుకోవద్దు కాబట్టి STP అల్గారిథంలో పోయినప్పుడు అది ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఇదే కదండి ఇంటర్ఫేస్ FA0/10 కదా, ఇంటర్ఫేస్ FA0/10 ఫస్ట్ నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేయి, తర్వాత షట్ డౌన్ కమాండ్ టైప్ చేయి, మళ్ళీ నో షట్ డౌన్ అంటే ఫస్ట్ నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేసి తర్వాత షట్ డౌన్ కమాండ్ టైప్ చేయి. చూడండి, నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేయగానే ఇదేమైంది, ఇదైంది. అరే అదే ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఇది అరే ఇక్కడ కూడా నో షట్ డౌన్ కమాండ్ టైప్ చేస్తే సరిపోతుంది కదా, అప్పుడు పని చేస్తుందేమో చూద్దామంటే చూద్దాం, రైట్. సో ఇప్పుడు మళ్ళీ నేను చేస్తున్నా అంటే FA0/10 అనేది డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి FA0/10లో BPDU కార్డ్ ఉంది, రైట్. ఇప్పుడు ఏమైంది, FA0 సమ్ అదర్ పోర్ట్, ఇది FA0/10. సో ఇప్పుడు ఏమైంది, స్పానింగ్ ట్రీ BPDU మెసేజ్ రిసీవ్ చేయగానే ఇది బ్లాక్ చేసింది. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఏం చేసిన FA0/10 నో షట్ డౌన్ కొట్టి, రైట్. సో మనకి ఎనేబుల్ అయింది కదా. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చూడండి, సో ఎగ్జిట్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తుందండి. ఇంటర్ఫేస్ ఏంటండి, కొత్త ఇంటర్ఫేస్ FA0/10, రైట్. సో ఇప్పుడు నేనేం చేసిన అంటే నో షట్ డౌన్ కొట్టిన, లేదంటే ఫస్ట్ షట్ డౌన్ కొట్టండి. సో షట్ డౌన్ కొట్టి, రైట్, షట్ డౌన్ కొట్టి నో షట్ డౌన్ కొట్టంగానే నేను ఇంకా కమాండ్ ఎంటర్ చేయలే, ఇది గ్రీన్ కలర్లో మారుతుంది. గ్రీన్ కలర్లో మారిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి BPDU ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ అవుతుంది. రిసీవ్ అవ్వగానే మళ్ళీ షట్ డౌన్ అయిపోవాలి. నో షట్ డౌన్ కొట్టిన గ్రీన్ కలర్లో వచ్చిందా, మళ్ళీ అయిపోయింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది BPDU మెసేజ్ రిసీవ్ చేసుకోదు. సో ఈ పోర్ట్ అనేది దేనికి వర్క్ అవుతుంది, ఓన్లీ ఈ డివైస్కి వర్క్ అవుతుంది, రైట్. సో మళ్ళీ దీన్ని బ్యాక్ కనెక్ట్ చేసి నో షట్ డౌన్. సో ఇక్కడ మీకు పోర్ట్ ఫాస్ట్ కాన్సెప్ట్ BPDU కాన్సెప్ట్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థమవుతుంది. అంటే మనం ఏదైతే సబ్ టాపిక్స్ అనేవి నేర్చుకుంటున్నామో సో వాటిని ఒక్కొక్క దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ట్రై చేసినప్పుడు మన కాన్సెప్ట్ అనేది కోర్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి, రైట్. సో ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మనం తీసుకున్నామంటే మనకి యాక్చువల్గా మనం ఏదైతే CCNA కోర్స్ నేర్చుకుంటున్నామో అందులో పాటుగా మనకు ప్రతిదానికి ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీస్ ఉంటాయి. మనం ఏవైతే ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నామో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ కోర్స్లో వాళ్ళు ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ ప్రాక్టీస్ చేయడానికి లేదండి. దేనికి, VLAN కీ లేదు, STP కీ లేదు, పర్ VLAN STP కీ లేదు, RSTP కీ లేదు. సో దానికోసం మనం ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసినప్పుడు మనం ప్రాక్టికల్గా క్లియర్గా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి, రైట్. సో మీకు వీడియో అనేది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, మీరైతే సమ్ ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేశారనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనిపించిందంటే రైట్, సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఎవరికైనా యూజ్ ఉంది, ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటున్నారంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో యూ ప్లీజ్ ఫార్వర్డ్ దెమ్ ఆల్సో సో దట్ దే విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.